నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతిపై అయోమయానికి తెరపడినట్టేనా? అమరావతి భూములకి అంతటా ఇక క్లియరెన్స్ వచ్చినట్టేనా? సుప్రీంకోర్టు తీర్పుతో ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావించవచ్చా? ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అనవసర జాప్యం ప్రస్తుతం జరిగిందా? హైకోర్టు విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం వేయడం దేనికి సంకేతం? ఇప్పటి వరకు చేసిన ఆరోపణలన్నీ తేలిపోయినట్టే భావించవచ్చా? అమరావతి భూముల కొనుగోలు కేసుపై పూర్తి స్థాయి తీర్పుని సుప్రీంకోర్టు విడుదల చేసింది. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్ని హైకోర్టు కొట్టివేసిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్లను స్వీకరించి తీర్పు ఇవ్వడంలో హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదని, అన్ని కోణాలని పరిగణలోకి తీసుకుందని సుప్రీంకోర్టు తేల్చింది. మరోవైపు రాజధాని ఎక్కడ అనేది రహస్యమేమీ కాదని, అది పబ్లిక్ డొమైన్లో ఎప్పటి నుంచో ఉందని లిఖితపూర్వక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. భూములు అమ్మిన వారికి నష్టం వాటిల్లిందని చెప్పడానికి ఆధారాలు లేవని, కొనుగోలుదారులు మోసం చేశారన్న వాదనలకు తావే లేదని సుప్రీం విస్పష్టంగా పేర్కొంది. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు కావడంతో అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వ అధికారులపై కేసులు పెట్టే వీలు లేదని తేల్చడం కొసమెరుపు. దర్యాప్తుని ప్రాథమిక స్థాయిలోనే హైకోర్టు అడ్డుకుందన్న ఏపీ సర్కారు వాదనల్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై విచారణ ఆసక్తికరంగా మారిపోయింది. వీటిపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే 3 రాజధానుల చట్టం, సిఆర్డీఆర్ రద్దు వంటివి కూడా వీగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు గోవిందరెడ్డి గారు, బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ నాయకులు శాంతిప్రసాద్ గారు, జనసేన నాయకులు. ముందుగా శాంతిప్రసాద్ గారితోనే మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లిఖితపూర్వక హామీలు, విల్సన్ గారు కూడా లైవ్లోకి వచ్చారు, బీజేపీ నాయకులు విల్సన్ గారు కూడా మనతో ఉన్నారు. అలానే శాంతిప్రసాద్ గారు, మీరేం చెప్తారు? ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లిఖితపూర్వక లెటర్ని తీర్పుని చూసిన తర్వాత ఒక క్లారిటీ మొత్తం మీద అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకు కానీ, రాజధాని తరలింపు అంశాలకు కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారానికి కానీ ఒక ముక్తాయింపుగా దీన్ని భావించవచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదానికి తప్ప భూముల్లో అవకతవకలు జరగలేదని ఎక్కడా అనలేదు. అయితే అక్కడ ప్రశ్నించింది ఏంటంటే, అక్కడ జరిగింది సివిల్ ట్రాన్సాక్షన్స్. ఆ సివిల్ ట్రాన్సాక్షన్స్ ని మీరు క్రిమినల్ లాలోకి ఎట్లా తీసుకొస్తారు అనేది ఫస్ట్ ప్రశ్న వేసింది. ఇక్కడ అమ్మినవాడు రాలేదు, కొనుక్కున్నవాడు ముందుకు రాలేదు. ఎవరో థర్డ్ పార్టీ, అంటే మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే గాలి గన్నయ్య అంటాం, మన వ్యవహారిక భాషలో మాట్లాడాలి. అనే వ్యక్తి వచ్చి కేసు వేయటం, ఆ కేసుని సిఐడి పోలీసులు అత్యుత్సాహంతో స్వీకరించడం, అసలు ఆ వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చిందంటే అసెంబ్లీ సమావేశాలలోనూ, అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఈ సిఆర్డీ చట్టం రద్దు, 3 రాజధానుల చట్టం తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్ల అంశాలు పరిశీలించిన తర్వాత అతనికి అవగాహన ఏర్పడినట్లు, ఆ అవగాహన మీద తను నెట్లోకి వెళ్ళి పరిశీలన చేస్తే తనకి షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట్లు, ఈ కొందరు వ్యక్తులు చేసినట్లుగాను, కుట్ర కూడా జరిగినట్లుగాను. ఆ కుట్ర ఎటువంటి కుట్ర అంటే, జీవో కాపీలని తయారు చేసేటప్పుడు ఏ ఊర్లు ఈ రాజధాని పరిధిలోకి వస్తాయనే దాన్ని అక్కడ గ్యాప్లు వదిలేసేసి ప్రింట్ చేయించారని, ఆ తర్వాత ఫిలప్ చేసుకున్నారని నిన్ను ఇట్లా చాలా విస్తృతమైన ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని ఒక 1 రోజుల తర్వాత సిబిఐ వాడు పరిశీలన చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. సుమారుగా హైకోర్టులో వచ్చిన తీర్పు ప్రకారం చూస్తే 16 మంది దాకా సాక్షులు విచారించడం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు 161 ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులో కనబడుతుంది. ఆ స్టేజ్లో ఎవరైతే ఆ ముద్దాలకు చేర్చబడ్డారో వాళ్ళు హైకోర్టు అప్రోచ్ జరగటం వెళ్ళింది. 5 పిటిషన్లు వేయటం జరిగింది. 5 పిటిషన్ల మీద కామన్ ఆర్డర్ ఇస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ పదం అనేది అసలు ఇండియన్ పీనల్ కోడ్ కింద చెల్లదు, అటువంటి పదం అనేదే లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎఫ్ఐఆర్లో ఈ పదం లేదు. ఈ పదాన్ని మొట్టమొదటిగా సీన్లో తీసుకొచ్చింది ఎవరు? అడ్వకేట్ జనరల్. ఆయన ఎందుకు తీసుకొచ్చాడో మరి ఆయనే చెప్పుకోవాలి. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం మీద అతను విస్తృతంగా చర్చ చేశాడు, విస్తృతంగా డిబేట్ జరిపాడు. సెక్షన్ 55 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మీద విస్తృతంగా చర్చ జరిపాడు. ఈ 2 కోణాలను పరిశీలించి ఈ సివిల్ నేచర్ అవుతుంది తప్ప, సివిల్ నేచర్ అయినప్పుడు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళే రావాలి తప్ప అన్యులు రావడానికి వీల్లేదు. అసలు వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక్కడ నేను ఇంకో చిన్న ప్రశ్న వేస్తాను, ఎందుకంటే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన కూడా సమాధానం చెప్పాలా. అమరావతి రైతులు దగ్గర
550 రోజుల పైరుగా ఉద్యమం చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం అక్కడ రైతు, మీరు రాజధాని అక్కడ అమరావతి వచ్చుకోలేదు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఒక ఓటరు, ఒక మనిషి, ఒక మహిళలు, పిల్లలు అందరూ అక్కడ ఒక ఊరి జనాలు అక్కడ ఆందోళన చేస్తుంటే మానవత్వంతో అయినా కనీసం వెళ్ళి వాళ్ళు పలకరించాలి కదా. పలకరించలేకపోవడం వల్లే కదా ఈరోజు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు కనుక వారి పట్ల సానుభూతి, రైతుల పట్ల సానుభూతి చూపించినట్లయితే ఎవరన్నా బాధ్యతల దగ్గరికి వచ్చేవాళ్ళేమో, కథ వేరుగా ఉండేదేమో. రెండోది, మీరు ఎప్పుడైతే 3 రాజధానులు ప్రకటన చేశారో అసలు మీ మీద నమ్మకమే పోయింది జనాలకి. ఈ కారణాల వల్ల అసలైన బాధ్యతలు ఎవరు రాలేదు. మేమైతే ఒకటి మటుకు విశ్వసిస్తాము జనసేన పార్టీగా, అక్కడ కొంత గందరగోళం జరిగిందనే మాట వాస్తవం రాజధాని విషయంలో. అయితే వీరు చెప్తున్నట్లుగా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మటుకి యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే అందరూ తెలిసే కొనుక్కున్నారు, తెలిసే అమ్మారు, ఒక్క ఎస్ఐడ్ ల్యాండ్ సంబంధించి తప్ప. దానికి మటుకు మాకు రిజర్వేషన్స్ పూర్తిగా ఉన్నాయి. దాని మీద మటుకు వీళ్ళు సరైన దృష్టి పెట్టరు వైసీపీ వాళ్ళు. రైట్. విద్యాసాగర్ గారు, మీరు ఏమంటారు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని మాత్రం కొట్టేసింది కోర్టు. అవకతవకల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అమరావతి విషయంలో ఇదేనా జరుగుతుంది? మీకు ప్యానల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇన్సైడ్ అవకతవకల్నే వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ వస్తుంది. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే దాని మీద వాళ్ళకి పేరు, ఈ అవకతవకలు జరిగాయని దానికి ఒక పేరు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ కాదు. అసెంబ్లీలో 2015 అనుకుంటాను, 2015లోనో ఎప్పుడో ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడారు. అప్పుడు ఇదేదో కొత్త పదం వాడుతున్నాడు ఇక్కడ అని చెప్పేసి అందరూ ఎమ్మెల్యే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే అప్పటి వరకు పెద్దగా లేదు. ఎందుకంటే ఈయన స్టాక్ మార్కెట్లు, కంపెనీలు, ఈ వ్యవహారాలంతా కూడా ఈయనకే తెలుసుంటాయి. బోగస్ షేర్లు అమ్మటాలు ఇవన్నీ కూడా అందులో ఉండేటివి కదా ఇవన్నీ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన పదాన్ని అసెంబ్లీలో అప్పుడు మాట్లాడితే అప్పుడు ఇదేంటి కొత్త పదం తీసుకొచ్చావు నువ్వు అంటే ఆయన అన్న మాట అంటే ఇన్సైడ్ ట్రేడ్ కాదయ్యా, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇప్పటి వరకు కూడా వాడుతూ వస్తున్నారు. ఇక్కడ నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకొని చెప్తాను. నేను 2014 మేలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఏర్పడితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసే ముందు ఈ భూమిని సేకరిస్తాం ఇదని చెప్పే ముందు, అంటే అక్టోబర్లో ఏమో జరిగింది. అంటే మే ప్రభుత్వం వస్తే అక్టోబర్లోనో నవంబర్లోనే, సబ్జెక్టు కరెక్ట్ మంత్ అది, బట్ అక్టోబర్ నవంబర్ మొత్తం మీద ఆ మంత్ అంటే ఏముంది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఒక 4 నెలల పీరియడ్లో వైసీపీ వాళ్ళు ఆరోపణ చేసేది ఏంటంటే ప్రభుత్వం రాగానే మీరు భూములు పలానా చోట కొనేశారు, మిగతా వాళ్ళకు స్పెక్యులేషన్ ఇచ్చారు, పలానా చోట గాలివీడనో, నీజువీడనో, ఆ వీడనో, ఈ వీడనో ఇచ్చేసారు, చాలామంది అడిపోయి భూములు కొనుక్కున్నారు, తర్వాత తీరిగ్గా మీరు దీన్ని ప్రకటించారు, కాబట్టి మిగతా వాళ్ళు లాస్ అయిపోయారు, మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రం చెప్పుకొని మీ వాళ్ళు ఇక్కడ భూమి కొన్నారు అనేది వైసీపీ వాళ్ళు చెబుతున్నటువంటి వాదన. దానికి పెట్టిన పేరే ఇన్సైడర్ ట్రేడింగ్. అయితే 2014 మే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని ప్రకటన వరకు 125 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అక్కడ. ఆ 4 నెలల్లో రిజిస్ట్రేషన్లు 4 నెలల్లో 125 ఏకర్స్. 2014లో 125 ఎకరాలు, 2013లో 200 ఎకరాలు, 2012లో 175 ఎకరాలు. అంటే సీక్వెన్స్లో 2012 కలిసి ఉద్యమం నడిచినటువంటి కంబైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 2013లో కంబైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 2014కు మనకు ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. జూన్ 2వ తారీఖు మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా ఉందన్నమాట. అయితే చూడండి, 2013లో 175 ఎకరాలు, 2012లో 200 ఎకరాలు, 2014లో ఈ 4 నెలలకు సంబంధించి పీరియడ్ చెప్తున్నా, మనము రికార్డు వెరిఫై చేసుకుంటే ఇదే ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఏ రిజిస్ట్రేషన్ జరగాలో కాస్త 10% ఇది 20% ఇటు అటుగా ఆ 4 నెలల పరిధిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. 125 ఏకర్స్. ఇది రికార్డెడ్. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కాదు మీరు ముందుగా కొనేశారు, దాన్ని మీరు దాచిపెడుతున్నారు, దాన్ని మూచిపెడుతున్నారు అని చెప్పారు. మరి దాని మీద ప్రభుత్వం రాగానే మంత్రివర్గ ఉపసంఘం వేసి 4800 ఎకరాలుగా భూములు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. దానికి ఏదో వాల్యూ కూడా కట్టారు, ఎంతో వాల్యూ కట్టారు, ఇంత జరిగిందని చెప్పారు.
మరి 4800 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలు ఎక్కడ అంటే ఎవరికీ తెలియదు ఎక్కడ ఉన్నాయో. కానీ 125 ఎకరాలు లీగల్గా జరిగిన డాక్యుమెంట్ అయితే మాత్రం ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని లీగల్గా చూపించరు. ఎందుకంటే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎవరి మధ్య అంటే లోకల్ ప్రాంతాల మధ్య, లేకపోతే బంధువులకో వాళ్ళకో వీళ్ళకో చేయడం 125 ఏకర్స్ మాత్రమే. సిఆర్డిఏ పరిధి పెంచితే, అంటే అప్పటి వరకు సిఆర్డిఏ పరిధి లేదు, అప్పటి వరకు తర్వాత ఒక నవంబరు, డిసెంబరు, జనవరి వరకు ఎప్పుడు పెంచితే ఆ ప్రాంతంలో జరిగిన భూముల ట్రాన్సాక్షన్స్ను కూడా దీ పరిధిలోకి తీసుకొని వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుజనా చౌదరి గారు సొంత ఊరు, సొంత జిల్లా కృష్ణా జిల్లా, ఆయన విజయవాడకు దగ్గరలోనే ఉంటారు. వాళ్ళ సొంత భూముల్ని కూడా 120 ఎకరాలు దీంట్లో కలిపేశారు. ఎక్కడో తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి 500 ఎకరాలు ఎవరికో ఒక ఇన్స్టిట్యూషన్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో జీవో ద్వారా ఇస్తే 500 ఎకరాలు కూడా దీంట్లో కలిపేశారు. అంటే వీళ్ళు ఏంటంటే చూస్ చేసుకొని ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్ చేసుకొని వాళ్ళని దీంట్లో కలిపారు. ఇందాక మన శాంతిప్రసాద్ గారు మాట్లాడితే ఉన్నారంటే అసైన్డ్ భూముల గురించి మాట్లాడారు. నేను ఒక క్లారిటీ ఇస్తున్నా. అసైన్డ్ భూముల విషయంలో కానివ్వండి, పరంబోకు భూముల్లో కానివ్వండి, గ్రామ కట్టాలు కానివ్వండి, చుక్క భూములు కానివ్వండి, లేదంటే దళిత భూములకు సంబంధించినంత వరకు కోటే గారు ఉన్నారు. కోటే గారికి నాకు తెలిసి చాలా బాగా తెలిసి ఈ విషయంలో వీళ్లకు అంటే ప్రభుత్వం రెగ్యులర్గా తీసుకుంటే రిజిస్ట్రేషన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ భూములు ఫస్ట్ అక్వైర్ చేసింది, వాళ్ళకు తిరిగి అమ్మే హక్కు కల్పించింది. కానీ అసైన్డ్ భూములు కానివ్వండి, అంటే గవర్నమెంట్ భూములు కానివ్వండి, ఇలాంటి భూములు ఏవైతే ఉన్నాయో అలాంటి భూములకు సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి ఇది తీసుకోకుండా ఉండిపోతే ఆ లోకల్గా ఉన్నటువంటి దళితులు, కొంతమంది ప్రజాసంఘ నాయకులు, కొంతమంది పౌర హక్కు నేతలు వీళ్ళంతా కూడా కలిపి ఆ లోకల్ ఎమ్మెల్యేల ద్వారా అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ దగ్గరికి పోతే మాకు కూడా సమానమైనటువంటి షేర్ ఇవ్వాలా, ఒరిజినల్ భూములతో పాటు ఎంత ఇస్తున్నారు మాకు కూడా ఇవ్వాలా, మీరు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వెంట నాయకులంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. తర్వాత దాని మీద ఒక కమిటీ వేశారు. ఒక్క నిమిషం ఫినిష్ చేస్తాను. దాని మీద ఒక కమిటీ వేశారు. కమిటీలో అక్కడి లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులను కలిపిన తర్వాత ఒక ప్రపోర్షనేట్గా ఈ అసైన్డ్ ల్యాండ్లో కానివ్వండి, పరంబోకు భూముల్లో కానివ్వండి, డీకేటీ ల్యాండ్ భూములు కానివ్వండి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇవ్వాలా అనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ను క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఆమోదించినటువంటి దాని ప్రకారము అసైన్డ్ ల్యాండ్స్ కూడా, లేకపోతే డీకేటీ భూములు కానివ్వండి, చుక్క భూములు కానివ్వండి, గ్రామకంఠాలు కానివ్వండి, అంటే దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములను కూడా ఒక ప్యాకేజీ లాగా వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఆ ప్యాకేజీకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దళిత నాయకులు కూడా ఒప్పుకున్న తర్వాత వాళ్ళ భూములు స్వాధీనం చేసుకొని వాళ్ళకు కూడా రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా ఇంతవరకు అసైన్డ్ భూముల్లో కానివ్వండి, డీకేటీ భూముల్లో కానివ్వండి, గ్రామ కట్టాలు కానివ్వండి, చుక్క భూములు కానివ్వండి, పొరంబోకు భూములు కానివ్వండి, లేకపోతే వంక పొరంబోకులు కానివ్వండి, చిరంపూరు పరంబోకులు కానివ్వండి, నది పరంబోకులు కానివ్వండి, ఏవి కూడా ఏ రైతు దగ్గర నుంచి బలవంతంగా ముఖ్యంగా దళితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక సింగిల్ కంప్లైంట్ లేకుండా చేయడం వల్లనే ఇదంతా వచ్చింది. చాలా ట్రాన్స్పరెంట్గా, నీట్గా, పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చినటువంటి ఈ ప్రొసీజర్లో 34,000 ఎకరాలు మేము సేకరిస్తే దాన్ని అమరావతి అనే దాన్ని చంపడానికి పన్నిటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది లేదు, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డొమైన్, కేవలం 4 నెలలు గ్యాప్ ఉంది. ఆ 4 నెలలు గ్యాప్లో మీరు 125 ఎకరాలే అక్కడ అక్వైర్ అంటే ప్రైవేట్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి గవర్నమెంట్ అంటే అనెథికల్గా ఏది బిజినెస్ జరగలేదు కాబట్టి దీని కిందికి చెప్పేసింది. బాలకోటి గారు మీరు ఏమంటారు? అవకతవకలు జరిగాయి కానీ నిరూపణ కాలేదు. సుప్రీంకోర్టు కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని మాత్రమే తిరస్కరించింది. దీన్ని అంగీకరిస్తారా అమరావతి రైతులు కానీ, అమరావతి జేఏసీ కానీ? కేశవ్ గారు ధన్యవాదాలు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ డిబేట్ ముందు మీకు ప్రమోట్ చూశాను నేను. తరాలు మారిన తరగని తెలుగు ఘనకీర్తి గురించి జనగణంతో అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి మీద ప్రమోట్ చేశారు. తరాలు మారిన తరగని తెలుగు ఘనకీర్తి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేక 2 ఏళ్ళు అయ్యింది. 28 రాష్ట్రాల దగ్గర రాజధాని లేని రాష్ట్రంగా మేము పరువు పోగొట్టుకున్నాం. ఆఖరికి హైకోర్టు, సుప్రీంకోర్టు సంయుక్తంగా ఇన్సైడర్ లేదని అడ్డంగా కొట్టివేసింది. ఇంకా ఇన్సైడర్ భూములు భాగోత్వం, భూముల కొనుగోళ్లు, అన్యాయం, అవినీతి అని గనక ఎవరన్నా మాట్లాడితే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది ఇన్సైడ్ ట్రేడర్ లేదు అని. వైకాపా ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో అమరావతి మీద చేసిన ప్రధానమైన ఆరోపణ
4,700 ఎకరాలు ఇన్సెక్ట్ చేయడం జరిగిందని సాక్షాత్తు శాసనసభలోనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించారు. ఆ ప్రకటన నిరూపించుకోలేకపోయింది. దీనికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో ఆలోచించాలి. న్యాయస్థానాల తీర్పు పట్ల గౌరవించి మరి ఆ 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటుందా, లేదు ఇన్సెక్టైజ్ అనే పదాన్ని అలాగనే పట్టుకొని ముందుకు పోతుందా, లేదా రాజకీయం చేస్తుందా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాల మీద కనుక నిబద్ధత ఉంటే, గౌరవం ఉంటే, ఎప్పటికైనా దద్దమ్మల సభని పేరు పెట్టిన శాసన మండలి వీళ్ళు ఎలా కొనసాగిస్తున్నారో అలాగనే ఈ 3 రాజధానులు అనే ఫార్ములాని పక్కన పెట్టి అమరావతి రాజధానిగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నా, అసలు 24 యాక్ట్ 2014 యాక్ట్ ప్రకారంగా రాజధాని పెట్టుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆ కార్యక్రమం అయిపోయింది. 34,000 ఎకరాలు ఎవరు తీసుకోమన్నాడు, ఎవరు సేకరించాడు? రైతులు ఏమన్నా కొమ్ములు పట్టుకొని తిరిగారా ఏంటి? లేదా 51లో కర్నూలులో పెట్టుకుని ఇంకా గుడారాలతో ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రజలని మా రాజధాని కట్టమని చెప్పి అడగలేదు కదా. వాళ్ళ భూములు మీరు తీసుకున్నారు, నష్టపరిహారం ఏమో కూడా తీసుకున్నారు. 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా 3 నష్టపరిహారం ఇవ్వాలి. కానీ వాళ్ళ భూములు ఉచితంగా తీసుకొని వాళ్ళ భూముల్లోనే 15% 1000 గజాలు 1200 గజాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కష్టాజితాన్ని మనం తీసుకొని రాజధాని నిర్మితమైన తర్వాత, ప్రధాని వచ్చిన తర్వాత, 2 ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత, సిఆర్డీఏ చట్టం పెట్టిన తర్వాత ఈ విధంగా వైకాపా ప్రభుత్వం ఈ రోజున ఇన్సైట్ చేయడం జరిగిందని చెప్పింది. ఇప్పుడు దీన్ని పరిశీలించుకోవాలి. ఒక మాట అయితే నిజమండి, ప్రభుత్వాలు అనేది ఎవరైనా సరే నిర్ణయాలు తప్పు చేస్తే చేయవచ్చు. పెద్దలు చెప్తారు, స్వీయ లోపములు ఎరుగుతున్న పెద్ద విద్య, స్వీయ లోపములు ఎరుగుతున్న పెద్ద విద్య. లోపం ఎరిగిన వాడే పూర్ణుడవు నరుడు. లోపాలు చేస్తారు, ప్రభుత్వాలు చేస్తాయి, వ్యక్తులు చేస్తాయి, సమాజం చేస్తాయి. కానీ లోపాలను సరిదిద్దుకోవాలి. రాజ్యాంగ పరిధిలో న్యాయ వ్యవస్థలు ఉన్నప్పుడు ఆ న్యాయ వ్యవస్థలో చెప్పిన పాఠాలను గత ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి. తీసుకోలేదా? రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ప్రకటిస్తే హైకోర్టు అధ్యక్షులు పెట్టి తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేస్తే హైకోర్టు మందలిస్తే వెనక్కి తీసుకోలేదా? జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలకు ఏదో జీవో ఇస్తే అది తప్పు అంటే రాజీనామా చేయలేదా? వెనక్కి రావాలేక. ఇంకా అమరావతి మీద అవినీతి అనే ఆరోపణలో ఇన్సెక్టర్ అన్నమాట పాతరయ్యండి. ఆ మాటకే చెల్లుబాటు లేదు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోయింది. అమరావతి రైతులో మేము ఏనాడో చెప్పాం, తప్పులు జరిగితే సరిదిద్దండి, రాజధానిలో తప్పులు జరిగితే సరిదిద్దండి, మీదైన భాష్యంలో కట్టండి రాజధాని. ఆల్రెడీ నిర్మితమైన రాజధానికి అయిపోయిన కళ్యాణానికి మళ్ళీ మంగళ వాయిద్యాలు ఏంటి? మీరు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, కార్యాలయం పెట్టుకున్నారు, 2 సంవత్సరాలుగా మీరు అక్కడే ఉన్నారు, పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికైనా రైతుల ఆందోళన నేపథ్యంలో, న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, మరీ చెప్తున్నా, పెద్ద మనసు చేసుకొని 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్ కాపాడాలి. ఈ రోజు మాకు రాజధాని లేదు. ఇది ఒక్క తీర్పే కాదు, 151 తీర్పులు ఈ రోజున వైకాపా ప్రభుత్వం మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చింది. మాన్సాస్ టెస్ట్ లో కానీ, రఘురామకృష్ణరాజు కేసులో కానీ, చంద్రబాబు నాయుడు భద్రతలో కానీ, కార్యాలయాలకు రంగులేయటంలో కానీ, ఎన్నికల్లో కానీ ఎన్నో తీర్పులు ఇచ్చింది. అయినా కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడుతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధానికి ప్రవర్తించాలి. ఇంకా పంతాలకి, పగలకి, కక్షలకి. రాజధాని మీద కక్ష ఏంటండి? రాజకీయాల్లో కక్ష ఉంటే ఎన్నికల్లో తీర్చుకోండి, ప్రత్యర్థి పార్టీని ఓడించండి, బలోపేతం అవ్వండి. రాజధాని మీద కక్ష ఏంటి? రైతుల మీద కక్ష ఏంటి? రైతులు ఇచ్చే భూముల మీద కక్ష ఏంటి? కాబట్టి ఇన్సైట్ థియేటర్ అనేది ఇక చెల్లుబాటు కాదు. ఈ పదానికి మేము ఆహ్వానిస్తున్నాం సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు మాకు న్యాయం చేస్తాయి. అమరావతి రైతుకి ఇప్పటికీ న్యాయస్థానాలను నమ్ముకొని పోరాడుతున్నాడు. ఒక పక్క శాంతియుత పోరాటం, రెండో పక్క న్యాయ పోరాటం చేస్తున్నాడు. పెద్దలు ఆలోచించాలి. ఇంకా ఇప్పటికి కూడా వైకాపా మిత్రులు, ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్న మిత్రులు కూడా ఇక పంతాలు వదిలేసేయండి, ఇక నాన్ వ్యవహారం వదిలేసేయండి. ఒక నిమిషం మాట్లాడదాం. గోవిందరెడ్డి గారు, మీ విశ్లేషణ ఏంటి? గోవిందరెడ్డి గారు, జరిగిన పరిణామాల తర్వాత పునరాలోచనకు అవకాశం ఏమైనా ఉంటుందా? కేశవ్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం. కోటయ్య గారు మాట్లాడుతూ ఇప్పుడేదో మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వము చట్టబద్ధంగా పోవడం లేదో, కోర్టులు చెప్పిన మాటలు వినడం లేదో అనేటువంటిది
ఆయన మాటల్లో వినపడతా ఉంది. అలాంటిది ఏమీ లేదండి. ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగబద్ధంగానే వెళ్తాం. మాకు ఏదైనా కూడా మేము అనుకున్నటువంటి అంటే మేము మనం ఒక రాజ్యాంగంలో ఒక పరిపాలనలో మనకున్నటువంటి మన ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి పద్ధతి కానీ లేకంటే ఉన్నటువంటి సమాచారం మీద ముందు ఒక ఎంక్వైరీ చేయడం, ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం, జరిగినటువంటి వాస్తవాలు బయటికి తీసి ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కోటయ్య గారు లాంటి ఏమంటున్నారు, అసలు మీకు ఏమీ లేదు, మీరు అసలు ఇన్వెస్టిగేషనే చేయకూడదు, ఎంక్వైరీలే చేయకూడదు, సిఐడి చేయకూడదు, ఏసీబీలు చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. చేసిన తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు దీంట్లో వచ్చినాయి. ఇప్పుడు ఏళ్ళాక ప్రసాద్ గారు వారు మాట్లాడుతూ టీడీపీ ఆయన 128 ఎకరాలు, 142 ఎకరాలు, 154 ఎకరాలు, ఆయనకి ఎక్కడుందండి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాను నేను ఇస్తాను మీకు కావాలంటే గోవింద్ రెడ్డి గారు మీకు కావాలంటే నేను ఇస్తాను. మీకు కావాలంటే నేను ఇస్తాను కాదు, ఎక్కడుంది సమాచారం అంటే నా దగ్గర ఉంది, మీకు కావాలంటే ఇస్తాను అఫీషియల్ గానే. గోవింద్ రెడ్డి గారు ఒక్క మాట నేను అన్నది చాలా క్లియర్గా చెప్పా. 2012 సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ మాసం, 2013 సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ మాసం వరకు ఇన్ని ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ అయింది. 2014 సంవత్సరం మే నుంచి 2000 అక్టోబర్ వరకు ఇంతవరకు ఇది ఎకరాలు రిజిస్ట్రేషన్. కాబట్టి మీకు ఇస్తా నేను ఇన్ఫర్మేషన్, మీకు ఇస్తా. మీకు కావాలంటే మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేను పంపిస్తా మీకు. మాట్లాడు గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతురు. ఆయన యాంకర్ ఉన్నారు కదా మధ్యలో మాట్లాడేదానికి. వైఆర్ ఇంటరప్టింగ్ మీ. మీరు అబద్ధం చెప్తుంటే నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇంటర్ఫిరెన్స్ అవుతాం. 2014 జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత 2014లో డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం పొరపాటు కేశవ్ గారు ఆయన మాట్లాడేది కంప్లీట్ గా పొరపాటు. ఆయన మాట్లాడేది కంప్లీట్ గా పొరపాటు. నో ఇట్ ఇస్ వెరీ అబ్జెక్టబుల్. యువర్ అబ్జెక్టబుల్, యువర్ వర్డ్ ఇస్ అబ్జెక్టబుల్. ఇట్ ఈస్ నాట్ డిసెంబర్. 2014 సెప్టెంబర్ ఎండింగ్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో అమరావతిని ప్రకటించిన తర్వాత మీరు డిసెంబర్ ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం కాదు. ఇన్ వాట్ వే డిసెంబర్ ఇస్ కన్సర్న్ అండి. ఓకే బాబు, నువ్వు చెప్పినట్టే 4 నెలలు అనుకుందాం. 4 నెలలు రిజిస్ట్రేషన్ అనుకుందాం. 125 ఎకరాలు 3 నెలలే అనుకుందాము. మీరు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత చేసిన దానికి సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు కేశవ్ గారు చెప్పాలి. ఏ నెలలో ఆయన నాకు ఐ డోంట్ హావ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ డిసెంబర్ లో అమరావతిగా నోటిఫై చేసినారు. అక్టోబర్ 11 గౌరవ ముఖ్యమంత్రి అక్టోబర్ 11 వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు. ఒక్క నిమిషం. యూ కెన్ ఓకే లెట్ మీ. Why are you interrupting ప్రసాద్ గారు? విద్యాసాగర్ కొంచెం పేషెన్స్ ఉండాలి కదండి. విద్యాసాగర్ గారు కొంచెం సార్ పేషెంట్ ఉండండి సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ లెట్ మీ టెల్. మీకు నచ్చకపోతే మీరు చెప్పొచ్చు. అది కూడా. సో దీంట్లో కేశవ్ గారు అది ఒక 4000 ఎకరాల్లో ఈ విధంగా మధ్యలోనే జరిగింది అనేటువంటిది ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది. దానికి ఒక సిఐడి, ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీని తీసుకొచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే లోపలనే అయ్యా ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎవరెవరు కొన్నారు, దీంట్లో తెలుగుదేశం నాయకులు ఎవరెవరు అనేది సమగ్రమైనటువంటి వ్యవహారం అంతా కూడా చెప్పింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలోనే అప్పటికే ఉన్నటువంటి ఇప్పుడు హైకోర్టు కానీ అయ్యా ఇదంతా కూడా ఇలాంటి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ గా మీరు తీసుకురావద్దు,
ఇదంతా మళ్ళీ- కాదు అని మళ్ళీ technical గా రైట్ రైట్ ఒక్క నిమిషం బాల్కోటి గోవింద్ రెడ్డి గారు ఒక ప్రశ్న గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు ఒక ప్రశ్న గోవింద్ రెడ్డి గారు ఇందులో ఎక్కడ బేసిజాలు లేవండి కోటయ్య గారు. Right. ప్రతి ఒక్కటి కూడా మేమంటే రైట్ ఒక్క సెకండ్ గోవింద్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లిఖితపూర్వక జడ్జిమెంట్ లో ఒక సెకండ్ రైట్ కోటయ్య గారు ఒక్క మాట ఇందాక గోవింద్ రెడ్డి గారు ఏదో చెప్పారు కదా, నేను చెప్తాను. అమరావతి స్టేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 1 సెప్టెంబర్ అసెంబ్లీలో. ఎస్టాబ్లిష్మెంట్ అంటే నోటిఫికేషన్ అంటే గెజిట్ ఇచ్చింది 30 తారీఖు డిసెంబర్. 1వ తారీఖు సెప్టెంబరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన వాటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మీరు డిసెంబర్ 31 తారీఖు గెజిట్లోకి వచ్చింది కాబట్టి ఆ లోపల తీసుకుంటే అది చెల్లుబడి అవుతుందా? మీరు అనౌన్స్ కాక మునుపు గనక జరిగిన ట్రాన్సాక్షన్ తీసుకుంటే మీరు చెప్పింది కరెక్ట్ అయితే, మీరు అన్నట్టు కనుక 1000 ఎకరాలు 4500 ఎకరాలు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు 1 సెప్టెంబర్ తర్వాత ముందు కనుక జరుగుంటే మీరు చెప్పింది కరెక్ట్. 1 సెప్టెంబర్ అక్టోబర్ చూసుకోండి ఒకసారి. రైట్ విల్సన్ గారు ఒక నిమిషం. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి విషయం ఇది, అమరావతి రాజధాని అనేది ఒక క్లారిటీ ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రోజు కూడా ఈ చర్చ జరగడం అనేది సబబేనా? యశ్వ గారు, సుప్రీంకోర్టు చెప్పిందని కాదు కానీ బేసిక్ గా సహజ న్యాయం అనేది ఒకటి ఉంటుందండి భూగోళం మీద. ఆ సహజ న్యాయం వైపు 2 రాజకీయ పక్షాలు ఉన్నాయా లేదనేదే ఇప్పుడు డిబేటింగ్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే అమరావతి అనే ఒక రాజధాని వస్తుంది, మరి మీ భూములన్నీ పోతాయి అని చెప్పి కొద్దిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు చేసిన మరి ప్రచారం వల్ల కొద్దిమంది దళితులు భూములు అమ్ముకుంది వాస్తవం. కొద్దిమంది మీరు ప్రభుత్వం తీసేసుకుంటుంది అన్న తర్వాత చాలా తక్కువ ధరకు భూములు అమ్ముకున్నారు. అయితే ఆ దళితుల భూములు కూడా మరి రైట్ ఒక్క నిమిషం బాల్కోటి పార్టీ ఒక్క నిమిషం బాల్కోటి గారు చెప్పండి. విల్సన్ గారు తర్వాత అన్ని తెలుసు నాకు. అక్కడ ఏం జరిగింది మొత్తం నా పార్టీ 1 జీవో అనేది ఇచ్చారని చెప్పని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ అంటారు. అంటే దళితులు కూడా భూములు అమ్ముకోవచ్చు. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అట్లా అమ్ముకోవడం అనేది సరైనది కాదని వైసీపీ ప్రభుత్వం అనుకుంటే దళితుల భూములు తిరిగి దళితులకు ఇప్పించాలా? ఇప్పించే పని ఏమైనా వైసీపీ పార్టీ చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇది వ్యాలిడ్ పాయింట్. కాబట్టి ఆ పని 2.5 సంవత్సరాల్లో చేయలేదు. ఆ దళితుల భూములు అమ్మడానికి చెల్లుబాటు కావు అని చెప్పి ఎక్కడికడ ఆ పాత జీవోని కొట్టేస్తూ కొత్త జీవోని వీళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళకి వైసీపీ పార్టీకి ఎక్కడ దళితుల మీద ప్రేమ ఉందని నమ్మడానికి అవకాశమే లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా, వాళ్ళ అనుచరులు చేశారా, అభిమానులు చేశారా, ఎవరు చేశారు, మొత్తం మీద వాళ్ళు భయపడి భూముల మీద వాస్తవం, మరి భూగోళం అంత వాస్తవం అది. కాబట్టి కోర్టు దాన్ని పరిగణలో తీసుకుందా లేదనేది ఒకటి మనం పరిగణలో తీసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా కోర్టు వ్యాఖ్యానించిన దాంట్లో ఒకటి ఫ్యాక్ట్ ఉంది. పబ్లిక్ డొమైన్ లో అమరావతి రాజధానిని ప్రకటించిన తర్వాత ఎవరైనా భూములు కొంటారు. వాళ్ళ పార్టీ నాయకుడు అజయ్ కల్లాం గారే జడ్జీల బిడ్డలు కూడా కొన్నారు అన్నారు. జడ్జీల బిడ్డలు కొన్నారంటే అదేమన్నా తప్పు అయితే ఆ జడ్జీల బిడ్డలు ఎవరో చెప్పాలి, ఆ జడ్జీలు ఎవరో చెప్పాలి వైసీపీ నాయకులు. మరి చెప్పలేదంటే అర్థం ఏంటి? మీకు వాళ్ళకి ఏమైనా రహస్య ఒప్పందం కావాలా, లేకపోతే ఏమన్నా కోర్టులు మీకు అనుకూలం కావాలని కోరుకుంటున్నారా? అంటే అజయ్ కల్లాం గారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ లో అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి? ఇంకొకటి, ఈ రోజు విశాఖపట్నంలో రాజధాని ఉన్న తర్వాత భూములు వేలం వేరుగా కొంటున్నారు, మీరు కూడా కొంటున్నారు, అందరూ అన్ని పార్టీలు కొంటున్నారు. దీన్ని ఏమంటారు? దీని పేరుగా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారా? అందుకని నేనేమంటా అంటే గోవింద్ రెడ్డి గారికి, ముందు మీరు ట్రేడింగ్ అయినా ఇన్సైడ్ ట్రేడింగ్ అయినా ఏ ట్రేడింగ్ అయినా అమరావతిని పడకేయించద్దు. అమరావతి ప్రజల రాజధాని, దాన్ని పడకేయించే అధికారం మీకు లేదు. ఇది ఈ రోజు కోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ తీసుకోవాల్సిన మనం స్ఫూర్తి ఏంటంటే, మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో రోజుల తరబడి ఇట్లా వాయిదేసి సంవత్సరాల తరబడి వాయిదేసిన తర్వాత పరోక్షంగా రైతులు నష్టపోతున్నారు. ఇలా నష్టపోకుండా మీరు చేయండి అని చెప్పని అన్యాపదేశంగా ప్రభుత్వానికి ఎంతో సూచనలు ఇచ్చారు. ఇప్పటికైనా గోవింద్ రెడ్డి గారు మనసు గోవింద్ రెడ్డి గారు దళితుల భూములకు సంబంధించి విల్సన్ గారు పాయింట్ అడిగారు. దళితుల భూములకు సంబంధించి అసైన్లే ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. నేను ఇందాక మరి ఆగిపోయింది, అదే స్టార్ట్ చేద్దాం అనుకుని ఏపీసీసీ చైర్మన్ గా గోవింద్ రెడ్డి గారు
ఎంపికైనందుకు ఆయన మీద నాకు చాలా సదాభిప్రాయం ఆ, ఉంది. స- అలాంటి వ్యక్తులు ఆ. రావాలి రాజకీయాల్లో విల్సన్ గారు బలంగా అది ఉండాలి. వారికి అది నేను కాదండి ప్రత్యేకంగా ఇంకొక ఆయన అనంతపురంలోకి సంబంధించిన అనంతపురం లేడు ఆయన. గోవింద్ రెడ్డి గారు ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి వెనక్కి ఇచ్చేటువంటి ప్రయత్నం, వెనక్కి ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందా? ఖచ్చితంగా సార్ అది చేయాలనేటువంటి ఉద్దేశమే, లేకపోతే ఇది ఎందుకు రైజ్ చేస్తాము? ఈ మధ్య కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అవన్నీ కూడా బయట పెట్టినారు, ఏ విధంగా జరిగింది అక్కడ ఉండేటువంటి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు అవన్నీ జరిగిన సంభాషణలు కూడా బయట పెట్టించారు ఆయన. అంటే ఎవరి దగ్గర ఏ విధంగా ఆ రైతులు, ఆ దళిత రైతులను తీసుకొని వాళ్ళ దగ్గర అమ్మ ఇదో నీకు ఇంత డబ్బు ఇస్తున్నాం, మళ్ళా రేపు పొద్దున ఎంత డబ్బు వచ్చినా కూడా నువ్వు అడగడానికి వీల్లేదు, ఇదంతా కూడా రేపు పొద్దున సిఆర్డిఏ కింద వాళ్ళకే చెందుతుంది, ఆ రోజు నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో విల్సన్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. Right. దీనికంతా బయటికి అంటే తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవింద్ రెడ్డి గారు ఇలాంటి దళిత ఉన్నారు, భూములను నుంచి మీరు ఏ విధంగా ఎకరాగా ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మాట్లాడండి. ఒక్కొక్కరు మాట్లాడు. శాంతిప్రసాద్ గారు ఇప్పుడు చేసినటువంటి ఆరోపణ నిజంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి పదం వీగిపోయినా కానీ అమరావతిలో అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి ఇంకా అవకతవకలు జరిగినాయి, లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి అనేటువంటి వాదన ఉంది. ఈ అంశాలన్నీ కూడా కోర్టు ముందరకు వెళ్తే నిలబడేవేనా? కేశవ్ గారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం అనేది శాశ్వతంగా అమరావతిలో భూస్థాపితం అయిపోయింది. ఇక దాని మీద గోరీ కట్టేసేసి పోల్దండేసేసి వదిలేయటం. ఇక ఇసురేకర్ అయిపోయే వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని సందర్శించుకోవచ్చు. ఇకపోతే అసైన్డ్ ల్యాండ్స్ విషయం వచ్చినప్పటికీ నేను ఈ రోజుకి స్పష్టంగా చెప్తున్నాను, అక్కడ జరిగింది చట్టబద్ధంగా జరగలేదు. అసలు చట్టబద్ధంగానే జరగలేదు. ఆ రోజు అసైన్డ్ ల్యాండ్స్ జియో 41 తీసుకొచ్చింది చట్టబద్ధం కాదు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ పిఓటి యాక్ట్ సెక్షన్ 3కి అనుకూలంగా దాంట్లో సవరణ చేయకుండా, అంటే యాక్ట్ నెంబర్స్ 9/77 అంటాం మనం, ఆ సెక్షన్ 3కి సవరణ చేయకుండా 41 జీవోని సిఆర్డిఏ చట్టంలో ఉన్న దాన్ని ఎల్పిఎస్ పార్ట్ 9లో ఉన్న రూల్ 5 క్లాస్ 2 దానికి అమెండ్మెంట్ చేసుకుంటూ తీసుకొచ్చారు 41 జీవోని. అసలు ఈ పేరెంట్ యాక్ట్ను మీరు అమెండ్మెంట్ చేయకుండా అసైన్డ్ ల్యాండ్స్ని మీరు నేచర్ ఎట్లా మారుస్తారు? అది మట్టికి చాలా ఘోరం. దాని మీద మట్టికి నేను గత డిబేట్లు చాలా స్పష్టంగా చెప్పాను. అయితే వాటి మీద ఇసురేకర్ అయిపోయే వాళ్ళకి ఎవరికి కూడా శ్రద్ధ లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడాను ఏదో చెయ్యాలా, ఏదో కొట్టాలా, ఒక్క నిమిషం బాలకోట గారు, ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, మాట్లాడదు శాంతిప్రసాద్ గారు కంప్లీట్ చేయండి. రాజకీయ మైలేజ్ కోసం ఈ ప్రయత్నాలన్నీ, లేకపోతే రామకృష్ణారెడ్డి ఎవరండి, ఆయనతో SC/ST కేసులు పెట్టించడం ఏంటి? ఇది FIR నెంబర్ 5/2021 సిఐడి పోలీసులతో. ఇప్పుడు ఇవన్నీ చాలా నవ్వులాటగాను విచిత్రంగాను ఉన్నాయి. అసలు ఈ గవర్నమెంట్ కి శాంతి ప్రసాద్ గారు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. గోవర్ధన్ రెడ్డి గారు తీర్చేస్తాను నేను. ప్రసాద్ గారు, ఒక శాసనసభ్యుడు ఎవరైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తారండి. నేను కూడా ఒక శాసనసభ్యులు, మీరైనా కూడా అనేక మంది ప్రజలు రిప్రజెంట్ చేస్తారు. మనము అది మన డెమోక్రసీలో ఉన్నటువంటి దాంట్లో ఆయన దగ్గరికి పోకూడదు అని చెప్పడం కరెక్ట్ కాదు సార్. అంటే రిప్రజెంటేషన్ కాదు, ఫిర్యాదు ఇవ్వడం అనే అంశం. నేను క్లియర్ చేస్తానండి. కేశవ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్క సెకండ్ బాలకోట గారు, ఒక్క సెకండ్. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా బాధలు చెప్పొచ్చు, ఆ బాధలు ఆయన సానుకూలంగా స్పందించవచ్చు. కానీ ఇక్కడ మన తెలుగులో అంటే మీరు అంజదా భావించాలంటే ఒక మాట చెప్తాను, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అక్కడ ఆ డిఫరెన్స్ ఉంది. ఎవరైతే బాధితున్నారో వాళ్ళ దగ్గర కేసులు పెట్టించాలా, వాళ్ళ తరపు నేను కేసులు పెడతానంటే మీరు పిల్లు వేయాలా. మీరు పెట్టాల్సింది క్రిమినల్ కేసు కాదు, పిల్లు వేయాలా. మీరు పిల్లు వేయలేదు కదా. మీరు SC/ST కేసు క్రైమ్ నెంబర్ 5/2021 ఎవరి మీద కట్టించారో? చంద్రబాబు నాయుడు, P. నారాయణ, ఇంకా తదితరులు. అది కేవలం దేనికోసం కట్టించారు? రాజకీయ పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసం కట్టించారు. నేను చెప్తున్నాను, ఈ రోజు ఆ కేసు చస్తే నిలబడదు. మీకు మీరు ఎంతైనా మీరు జుట్టు పీక్కోండి, మీరు న్యాయవాద బృందం, ఆ కేసు నిలబడదు. బాలకోట గారు, లిమిటేషన్ అది. బాలకోట గారు చెప్పండి.
దాన్ని నిలబడడం కోసం SC ST కేసు పెట్టారు. మొట్టమొదటగా అమరావతి రాజధానిలో ప్రభుత్వం చెప్పింది ఇన్సైడ్ ట్రేడర్ అనేది ప్రధానమైన ఆరోపణ. దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇటీవల ఒక 2 నెలల క్రితం మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి తెచ్చింది దళిత భూముల ఆక్రమణ. దట్ ఈస్ నాట్ ద ఇన్సైడ్ ట్రేడర్. దళితులను భయపెట్టి బలోపేతం చేసి ఆశ చూపి మోసగించి కొన్ని అసైన్మెంట్ భూములు తీసుకున్నారని ఆయన చేసిన ఆరోపణ. దీనికి బాధితులు ఎవరు కూడా ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు. తనకు తానుగానే తన దగ్గర ఉన్న వైకాపా కార్యకర్తల చేత సిఐడికి ఒక ఫిర్యాదు పెట్టారు. ఆ ఫిర్యాదు పెట్టిన వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పారు, మాకు ఇష్టం ఉండి మా అంగీకారం ప్రకారమే అగ్రిమెంట్ల మీద మేము అమ్ముకున్నాము అని. ఇందాక శ్యాంప్రసాద్ గారు చెప్పారు 1977 యాక్టు 2013 యాక్ట్ ప్రకారంగా ఎనీ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడి 1కి 10 సార్లు కూర్చొని నెలల తరబడి ఎక్సర్సైజ్ చేసి సిఆర్టీఏ పరిధిలో లోబడే విధంగా 41 స్పెషల్ గా తెచ్చి అసైన్మెంట్ ల్యాండ్లు కూడా క్రయ విక్రయాలకి, అంటే ల్యాండ్ కాదు, వాళ్ళు ఇచ్చిన ప్లాట్లని సమానమైన రేషులో అమ్ముకోవడానికి క్రయ విక్రయాలకు అనుమతించాడు. తద్వారా దళితులకు అమ్ముకునే హక్కు కల్పించాడు. దళితులకు మేలే జరిగింది. వీళ్ళు చెప్తున్నట్టుగా ఆల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా భయపెట్టి బలవంతం చేసి కనుక భూములు కనుక తీసుకొని ఉంటే, ఇందా మా విల్సన్ గారు చెప్పారు, ఆ భూములు ఇప్పించండి. అలాంటివి మీ దృష్టిలో ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పించండి. దానికి రాజధాని మీద దాడి చేయాల్సిన పనే ఉంది. అదొక చిన్న లోపం. రైట్ విల్సన్ గారు మీరు అంగీకరిస్తారా? ఇది బలవంతంగా జరిగింది కాదు, ఒప్పందం మేరకు ఇరుపక్షాల అగ్రిమెంట్ మేరకు జరిగినటువంటి, అంగీకరిస్తారా విల్సన్ గారు? నేను కేశవ్ గారు ఒకటే చెప్తున్నాను, వైసీపీ పార్టీ దళితుల పక్షాన్ని నిలబడేది నిజమైతే ఈ 2.5 సంవత్సరాలలో పొంగ జపం చేయరు, ఆల రామకృష్ణారెడ్డి మెడ మీద తుపాకి పెట్టి పేల్చరు. వద్దండి, ఇందాక శాంతి స్వరూప్ గారు చెప్పినట్టు మీరు రాజకీయ నిజంగా చేయదలుచుకుంటే పార్టీ జీవో రద్దు చేసే హక్కు మీకుంటే రద్దు చేసి తిరిగి దళితులకు అప్పచెప్పండి. అప్పచెప్తే వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవడం అనేది వాళ్ళకి నష్టం కలిగితే ఆ నష్టాన్ని మీరు నివారించండి. అంతే తప్ప మీరు ఇప్పటికి మేము చెప్పేది ఏంటంటే అది చేయండి, మీ చేతులు అది లేదు. గత ప్రభుత్వం పార్టీ జీవో ఇచ్చి వాళ్ళకి అమ్ముకునే అవకాశం కల్పించింది. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా అమ్మారని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత ఏ దళితుడు కూడా నాకు ఇష్టం లేకుండా అమ్మాను అంటారండి, అక్కడే బొమ్మలు అవుతాడు. ఆల రామకృష్ణారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడితే ఎవరైనా సరే బొమ్మలు అవుతారు. అలా కాదు, ఆ జీవో చెల్లదని కానీ మీ చేతుల్లో హక్కు ఉంటే మీరు చట్టం తేదలుచుకుంటే పార్టీ జీవో తీసుకొచ్చి రద్దు చేసి మీరు కొత్త జీవో తీసుకొచ్చి దళితులు వెనక డబ్బులు ఇస్తారా లేదనేది రైట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతికి ఇన్సైడర్ ట్రేడింగ్ క్లియరెన్స్ వచ్చింది. అవకతవకల విషయంలో అసైన్మెంట్ ల్యాండ్స్ కేసే ప్రధానమైన అంశంగా మరి నిజంగానే 41 జీవోని అంగీకరించే పరిస్థితి చట్ట ప్రకారం లేదా? నాకు తెలిసినంతవరకు ముగ్గురు నాకంటే పెద్దవాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ, నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. వాళ్ళు ఎవరికి అవగాహన లేదు ఈ విషయం మీద. నేను చాలా క్లియర్గా మొదట్లోనే చెప్పాను, 1 సెప్టెంబర్ ఎప్పుడైతే అమరావతి అనే పేరు మీద అసెంబ్లీలో ప్రకటన వెలువడిన తర్వాత 30వ తారీఖు డిసెంబర్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భూములు అమ్ముకోవడానికి ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు, అంటే 1 సెప్టెంబర్ తర్వాత ఓపెన్ అయిపోయింది అమరావతి ఎక్కడ ఉన్నది. కానీ దాన్ని సరిహద్దులు నిర్ణయించింది, గెజిట్ రిలీజ్ చేసింది మాత్రము 30 డిసెంబర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆ గెజిట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అది ఏప్రిల్ 2015 వరకు కొనసాగింది. దళితుల భూములకు సంబంధించి ముఖ్యంగా అది అసైన్ ల్యాండ్లా, డీకేట్ ల్యాండ్లా, ఇంకో ల్యాండ్ పక్కన పెట్టి దాని మీద దగ్గర 9 నెలలు చర్చలు జరిగాయి. దానికి ఒక కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఫామ్ చేసిన తర్వాత దళితుల్ని ఒప్పించిన తర్వాత దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. జీవో ఇచ్చి ఊరుకోలేదు, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గెజిట్ నోటిఫికేషన్ గవర్నర్ దగ్గరకు పోయింది. గవర్నర్ సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత దాన్ని సిఆర్డీలోకి కలిపారు. సిఆర్డీలో చట్టం మార్పు చేసిన తర్వాత దళితులు వాళ్ళకు ఉన్నటువంటి భూములు స్వచ్ఛందంగా వాళ్ళకు నచ్చిన రేట్లో వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ గోవింద్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే దళితుల భూములు పీక్కున్నారు, దళిత భూములు లాక్కున్నారు, దళిత భూములు ఏదో రికార్డింగ్లో బయటకు వచ్చాయని మాట్లాడుతున్నారు కదా. అది ఏమన్నారు, మేము మీ భూమికి ₹1 ఇస్తాం,
ఆ తర్వాత సిఆర్డిఏ చట్టం ప్రకారం సిఆర్డిఏ తీసుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చినా మీకు సంబంధం లేదు, తక్కువ డబ్బులు వచ్చినా మాకు సంబంధం లేదు, నష్టం వచ్చినా మీకు సంబంధం లేదు, మీ రూపాయి మీకు ఇస్తున్నామని చెప్పి మాట్లాడి ఫెయిర్గా అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో తప్పు ఉందా? అదేమన్నా తప్ప? కరెక్ట్ కాదు కదా, అదే వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు. 1వ తారీఖు సెప్టెంబర్ తర్వాత జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లీగల్ ట్రాన్సాక్షన్సే. మే 14వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో మే 14 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెప్టెంబర్ 1 వరకు గనక ఈ ప్రభుత్వం ఏదైనా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి 2000 ఎకరాలు 5000 ఎకరాలు లేదా 1000 ఎకరాలు కనుక నిజంగా ఆ పీరియడ్లో ఆ 2-3 నెలల్లో ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే. సుప్రీంకోర్టు కూడా ఈరోజు అవును ఇది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఉంది, మీరు రాజధాని ఆ టైంకు తెలియదు కదా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? సెప్టెంబర్ 1 తర్వాత రెగ్యులర్ భూములన్నీ రిజిస్ట్రేషన్ జరిగాయి. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ జరగకుంటే ఎట్లుంటాయండి? ఏదైనా మనం ఇండస్ట్రీ పెడితే ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీ అంతా రేట్ వస్తుంది. ఆ రేట్ వచ్చిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోతారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, కొని పెట్టుకోవాలనుకుంటారు. అది తప్ప? అది ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదా? అంటే దానికి ఏమన్నా బ్యాన్ విధించిందా? ఏ గవర్నమెంట్ అన్న బ్యాన్ విధించిందా? లేదు. సో 30 తారీఖు అయిపోయింది. దాని తర్వాత 2015 సంవత్సరము ఏప్రిల్లో మేలోనో దళితుల భూములకు సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళితులు కూడా చాలా వరకు అమ్మేసుకున్నారు. వాళ్ళకి కావాల్సి బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నారు, బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఒక్క నిమిషం వాళ్ళ ఇళ్ళు బాగా మంచి సోఫిస్టికేటెడ్గా ఇళ్ళు కట్టుకున్నారు. అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే అసలు కంప్లైంట్ ఎక్కడా? కంప్లైంటే లేదు కదా. నిజంగా దళితులు కనుక మోసపోయి ఉండి, నిజంగా దళితులు కనుక వాళ్ళ భూములు బలవంతంగా లాక్కొని ఉంటే, నిజంగా దళితులు కనుక మోసపోయి ఉంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఆళ్ళ రామకృష్ణ లాంటి వాళ్ళు ఎంతో దాని గురించి ప్రయత్నించి కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇంకో పక్క సునీల్ కుమార్ అయితే లేని కేసులు కూడా ఆయన సుమోటిగా పెట్టే పరిస్థితి ఆయన తీసుకొస్తున్నాడు. మరి 2.5 సంవత్సరం నుంచి దళితులు ఎవరైనా మోసపోయి ఉంటే నిజంగా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఏంటంటే దళితుల్ని పూచిగా చూపించి అసైన్డ్ భూమిని దళితులుగా చూపించి దాన్ని తీసుకొని వచ్చి అమరావతిని చంపడానికి చేసే కారణంలో ఈ దళితులు వాడుకుంటున్నారు. తప్పది. ఒక్క సెకండ్ గోవిందరెడ్డి గారు ఒక్క సెకండ్ శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు క్లారిటీ ఇస్తున్నారు. చెప్పండి. సాగర్ గారు చెప్పిన దానికి అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్ ఆల్సో నేను ఒక విషయం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే 41 జీవో నేను చెప్తున్నాను, ఇట్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దట్. ఇట్ ఇస్ టోటల్ ఇల్లీగల్. ఈ రోజుకి దాన్ని రద్దు చేయొచ్చు. రద్దు చేసి ఒరిజినల్ ఎస్ఐనిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద రిస్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వన్స్ దాన్ని రద్దు చేయండి అయిపోతుంది. మీరు చెప్తున్న లీగల్ ప్రాసెస్ రాజశేఖర రెడ్డి గారు తెలీదా? రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చిన్న క్లారిటీ ఇస్తా. శాంతి ప్రసాద్ గారు ఒక చిన్న క్లారిటీ ఒక్క నిమిషం వినండి. ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం ఆగండి. సరే కోటయ్య గారు ఒక్క నిమిషం. కోటయ్య గారు ఒక్క నిమిషం. కాదు ఒక్క నిమిషం కోటయ్య గారు ఒక్క నిమిషం. జీవో ఇచ్చిన తర్వాత గెజిట్ వచ్చింది. గెజిట్ మీద గవర్నర్ గా సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి గెజిట్ వచ్చిన తర్వాత 2015 మార్చ్ 2015 మార్చిలో పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలప్పుడు క్యాపిటల్ గెయిన్ కింద రిలాక్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా? ఎందుకు ఇచ్చింది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లేకపోతే ఇస్తదా? క్యాపిటల్ గెయిన్ కింద దాదాపు 250 కోట్ల రిలాక్సేషన్ లేదా? ఎందుకంటే ప్రెసిడెంట్ దాని మీద గెజిట్ రిలీజ్ చేశారు. అది మీరు చెప్పినట్టు చేసేది కాదు. శాంతి ప్రసాద్ గారు రైట్ శాంతి ప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం తొందరగా. క్లారిటీ ఇస్తానండి దాని మీద. ప్రెసిడెంట్ గారు ఒక్క సెకండ్ శాంతి ప్రసాద్ గారు దే కెనాట్ మేక్ ఇల్లీగాలిటీ.
ఐ టోటల్లీ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దిస్. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టినంత మాత్రాన అది పెద్ద ఇదేం ఉండదు. 41 జీవో is స్టిల్ ఇన్వాలిడ్. ఎందుకంటే అది స్టేట్ లెజిస్లేషన్, దాని ప్రెసిడెంట్ గారు సంతకం అక్కర్లా. మీరు ఇంకోటి చెప్తారు, మీకు గెజిట్ నోటిఫికేషన్ అయ్యి జీవో అని కూడా కొట్టేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అవన్నీ వేరే విషయాలండి శాంతి ప్రసాద్ గారు, అది వేరే విషయము. మీరు జీవోని ఇల్లీగల్ అనుకుంటే ఇల్లీగల్ అనుకోండి, అంతే తప్ప అసలు ఇష్యూనే ఇల్లీగల్ అసలు ఇష్యూనే ఇల్లీగల్ అంటున్నారు మీరు. When it is all traverse to the original act, when it is all in conformance with the original act, it is liable to be struck down. Whoever might have given the consent, బాల్కోటే గారు given assent to it, it will not stand for legal scrutiny. అయితే వీళ్ళు చెయ్యరు, వైసీపీ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే అదే లైన్స్ లో వైజాగ్ లో భూములు కావాలి వాళ్ళకి. కానీ దీని అనుగుణంగా తీసుకొచ్చిన జీవో హైకోర్టు కొట్టేసింది. రాజశేఖర రెడ్డికి తెలియదు ఆ రోజులో 312 ఎకరాలు ఎందుకు సరెండర్ చేశాడు? ఈ మాత్రం ఆ పని చేసుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఉన్న పవర్ చాలనుకున్నారా? కానీ ఎందుకు తిరిగి ఇచ్చాడు భూములు? చెల్లదు. యూ కెనాట్ శాంతి ప్రసాద్ గారు గోవిందరెడ్డి గారు మీరేం సమాధానం చెప్తారు? మీ సమాధానం ఏంటి? ఇల్లీగల్ విషయం గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఒక రాజ్యాంగానికి లోబడి ఒక రాష్ట్రం గాని కేంద్రం గాని ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టానికి లోబడి ఒక జీవో చేస్తాము. ఆ జీవోకు లోబడి నోటిఫికేషన్ ఇస్తాము. ఆ నోటిఫికేషన్ కు లోబడి అధికారులు దాని కింద కొంచెం గైడ్ లైన్స్ ఇస్తారు. దిస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ లా. ఇక్కడ ఈ 9/77 చట్టాన్ని చేయాల్సింది ఈ రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ. అది మాత్రమే చేంజ్ చేయగలదు. అలా అసెంబ్లీ చేయలేని చట్టాన్ని ఇప్పుడు ఏమంటున్నారు విద్యాసాగర్ గారు? ఆయన జీవో ఇచ్చారు, అది ఇంకొకరి దగ్గరికి పోయింది అనేది. సరే, ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు మాత్రమే చేయగలగాలి అనేటువంటి శాంతి ప్రసాద్ గారి మాటలు 100% కరెక్ట్. విల్సన్ గారు ఇంతకు ముందు అంటున్నారు. సరే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సరెండర్ చేసింది ఈ కారణం. ఇల్లీగల్ అంటే అది కాక విల్సన్ గారు, మీరు తెలుగుదేశం ఆనాడు చేసిన 41 జీవో కరెక్టా కాదా అంటే దానికి మీరు చెప్పరు. అది మాత్రం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అవకాశం ఉందా? ఒక నిమిషం గోవిందరెడ్డి గారు, ఒక నిమిషం బాలకోట గారు, ఒక నిమిషం. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తామండి. ఇప్పుడు ఇది అందుకనే ఇది మొత్తం ఎంక్వైరీ చేసి సిఐడి గాని మిగతా డిపార్ట్మెంట్ గాని సరే ఇదంతా చేయడంలోనే మధ్యలోనే టెక్నికల్ రీజన్స్ కింద ఇదంతా అది కొట్టివేయబడి ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు, ఏం లేదు, కొన్నోడు అమ్మినోడు ప్రభుత్వానికి ఏం సంబంధం, ఎవడు వాడు ఇచ్చినది తీసుకున్నాడు కాబట్టి మీరేంది అన్నట్టుగా వాళ్ళు ఒక టెక్నికల్ రీజన్ తో పోయినరు. అయ్యా ఇందులో చాలా మందికి ఈ విధంగా కొన్నామన్నారు. ఓకే, సరే, సుప్రీంకోర్టు చెప్పింది ఆనర్ ఇట్. ఇట్లాంటివన్నీ కూడా రేపు పొద్దున సుప్రీంకోర్టు ఈ 41 జీవో కూడా కరెక్ట్ అండి, ఆంధ్ర రాష్ట్రం లెజిస్లేషన్ లేకపోయినా కరెక్ట్ అన్నదనుకోండి, we have to obey it. రైట్ బాలకోట గారు, ఒక నిమిషం బాలకోట గారు, ఈ రోజున ప్రధానమైన చర్చ సుప్రీంకోర్టు ఇన్సైడ్ ట్రేడర్ మీద అంశం మీద కొట్టివేయటం గురించి. ఈ సందర్భంగా నేను 4 ప్రశ్నలు మా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మాకు ఇప్పటికీ రాజధాని లేదు, 2 ఏళ్ళు అవుతుంది. అసలు రాజధాని అమరావతిని ఉంచాలా, 3 రాజధానులు పెట్టుకోవాలా అనే అంశం కావాలి. అక్కడ ఎలుగబడింది, ఇక్కడ పందికొప్పు పడింది, ఇది జరిగింది, అది జరిగిందని మళ్ళీ 2 ఏళ్ళుగా జరుగుతున్న చర్చలే చేస్తున్నారు. ఇక ఆ మాటకు వస్తే ప్రభుత్వం ఎన్నో పేర్లు పెట్టింది దీనికి. ఎడారందే, శ్మశానం అందే, ఎందుకు పనికిరాని నేలందే, వీటన్నిటికీ ప్రూవ్ చేసుకుంటూ కూర్చోవాలి. అసలు రైతుల భూములు మీ రాజధాని కోసం తీసుకున్నారు, అది యథార్థమా కాదా? లోపాలు జరగలేదని సుప్రీంకోర్టే చెప్పింది, ఇన్సైడ్ ట్రేడర్ జరగలేదని చెప్పింది. కాబట్టి ఇక ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆలోచిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కి తీసుకుంటుందా, ఇన్సైడ్ ట్రేడర్ జరిగిందని చెప్పి ముందుకు వెళ్తుందా?
గత ప్రభుత్వాలు కోర్టు న్యాయస్థానాల తీర్పులని శిరసు వంచి పాటించినాయి. ప్రజాస్వామ్యంలో శిరోధార్యం న్యాయస్థానాల యొక్క తీర్పుని మీకైనా మాకైనా పౌరులకైనా ఎవరికైనా, ఎందుకంటే రాజ్యాంగాన్ని లోబడి వ్యవస్థలు ఉన్నాయని మీరు గౌరవిస్తున్నారు, మీరు అలాగే ప్రమాణం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ తీర్పుకు కట్టుబడి ఇన్సైట్లు అనే దాన్ని పాతరేసి దానికి శ్రద్ధాంజలి ఘటించి ఇక రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్ళండి. నేను ఈ సందర్భం చెప్తున్నా, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, హైదరాబాద్ పెట్టుబడుల వాళ్ళు కంగారు పడమాకండి. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ నిలిచి తీరుతుంది, పోరాడి తీరుతాం, ధర్మపక్షంగా న్యాయబద్ధంగా మేము రక్షించుకుంటాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, అమరావతిని మనం అభివృద్ధి చేసుకుందాం. తొందరపడి మరి ఎక్కడ పెట్టుబడులు పెట్టదని ఈ సందర్భంగా మీ ద్వారా నేను పెట్టుబడిదారులు కూడా తెలియజేస్తున్నాను. రైట్ శాంతిప్రసాద్ గారు, లీగల్ గా చూస్తే ఈ మేజర్ హర్డిల్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం పైన ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి చిన్న ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి కానీ మిగతా విషయాలు కానీ నిదానంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వానికి చట్టపరంగా? మీరు చెప్పింది వాస్తవం, బాలకోటే గారు చెప్పింది కూడా పూర్తిగా వాస్తవం. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇట్ ఈస్ ఎ డెడ్ సబ్జెక్ట్ నౌ. ఇక దాని గురించి మాట్లాడతాం అంటే ఇందాక బాలకోటే గారు చెప్పినట్టు అది ఫూలిష్నెస్, అది ఎవరు మాట్లాడినా కూడాను. ఇకపోతే అమరావతి రాజధాని, బాలకోటే గారు మీరేం బాధపడక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల కాదు. గోవర్ధన్ రెడ్డి గారు మీరు బాధపడినాక నేను చెప్తాల్సుకున్నాను, చట్టపరంగా మీరు రాజధాని ఇక్కడి నుంచి తరలించలేరు. కావాలంటే మీ ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం కూర్చుంటారు, ఆయన అక్కడి నుంచి విధులు నిర్వర్తించుకుంటారు, టు హిస్ సాటిస్ఫాక్షన్. కానీ ఈ ప్రభుత్వం ఈ 2024 లోపు మటుకు ఖచ్చితంగా రాజధానిని ఇక్కడి నుంచి తరలించలేదు అమరావతి నుంచి. అయితే అమరావతి నిర్మాణం ఆగిపోతే ఆగిపోవచ్చు. ఇక్కడ ఇంకో మౌలిక ప్రశ్న వైసీపీ వాళ్ళకి ప్రభుత్వం నేను వేయదలుచుకున్నాను. శివరామకృష్ణ కమిటీ మీరు ప్రతి పది చెప్తారు. శివరామకృష్ణ కమిటీ రికమెండ్ చేసింది 10,000 కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణానికి. మీరు చంద్రబాబు నాయుడు చెప్పిన 1,00,000 కోట్లు మీరు బూచిగా చూపిస్తున్నారు తప్పితే, ఈవెన్ చంద్రబాబు నాయుడు చెప్పిన 1,00,000 కోట్లు కూడాను ఒక్కసారి పెట్టుబడి పెట్టమని లేదు. అంచెలంచెల పెట్టుబడి ఆయనది కూడా 2050 వరకు ఆయన పెట్టుబడి. కాబట్టి 1,00,000 కోట్లు ఒకసారి పెట్టక్కర్లా. జనాలు మభ్యపుచ్చుతుంది, మసిపూసి మారేడుకాయ చేస్తుంది ఇక్కడే. మీరు రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు స్థాయిలో మీరు చేయలేరు. మీరు ఏ స్థాయిలో చేస్తారు? లేదా ఇప్పటి వరకు ఉన్న నిర్మాణాలు పూర్తి చేసి ఫంక్షనల్ క్యాపిటల్ చేయండి. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్ ఎప్పుడు అవుతుంది అనేది దాని యొక్క జీవితాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. హైదరాబాదే ఒక్కసారి అవ్వలేదు కదా, ఒక్కసారి డెవలప్ అవ్వలేదు కదా. కాబట్టి ముందు ఫంక్షనల్ క్యాపిటల్ తయారు చేయండి దయచేసి. మీరు చెప్పిన జిఎన్ రావు కమిటీ కానీ, మీరు చెప్పిన బోస్టన్ కమిటీ కానీ ఈ విశాఖపట్నానికి అమరావతికి ఇచ్చిన తేడా ఏంటి తెలుసా? 1000 కోట్లు మాత్రమే డిఫరెన్స్ డెవలప్ చేయడానికి రాజధాని కానీ. అటు విశాఖపట్నం డెవలప్ చేయడానికైనా ఇటు అమరావతిని డెవలప్ చేయడానికి 1000 కోట్లకే తేడా. అమరావతినే డెవలప్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ అవుతుంది కదా అమరావతి క్యాపిటల్ గా. అమరావతి అనేది ఆంధ్ర రాజధానిగా ఇక స్థిరపడిపోయింది. అయితే ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అక్కడ నుంచి వ్యవహారాలు నడుస్తాయా లేదనేది అది వేరే విషయం. కానీ అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇది రాసి పెట్టుకోండి. రైట్ విల్సన్ గారు, మీరు అంటే అమరావతికి సంబంధించి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. అక్కడ యాక్టివిటీ మొదలు పెట్టడానికి ప్రభుత్వానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? విల్సన్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. రైట్, ఆడియో ప్రాబ్లం ఉంది విల్సన్ గారు. విద్యాసాగర్ గారు, మీరు ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక క్లారిటీ వచ్చినట్టుగా యాక్టివిటీ చేపట్టవచ్చా? మాట్లాడండి. ఒకటండి, ఇందాక శాంతిప్రసాద్ గారు రాజశేఖర రెడ్డి గారి గురించి అసైన్డ్ భూములు 1300 ఎకరాలు ఇచ్చేశారు వేంపల్లి దగ్గర, ఆ పులివెందుల వేంపల్లి మధ్యలో ఇడుపులబాయికి సంబంధించి ఉంటాయి. అంతా కొండ కింద మొత్తం అంత శేషాచలం అడుగు కిందలు మొత్తం ఉంటాయి. అవి ఎందుకు ఇచ్చారు? దానికి 312 ఎకరాలు. నాకు కూడా బాగా గుర్తుంది. ఈనాడు పత్రికలో పెద్దల గద్దల అని ఒక వార్త వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో భూ ఆక్రమణ చేసి గోడ కట్టారు అని వచ్చినప్పుడు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ తోటి పత్రికల్లో వచ్చే వార్తలను బ్రేక్ చేయాలా, దాన్ని ఎడిటింగ్ చేయాలా, గవర్నమెంట్కి చెప్పాలని జీవో నెంబర్ 62 తీసుకొని వచ్చారు 2015 సంవత్సరం. అప్పుడు ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చింటే ఆ విమర్శల్లో భాగంగా రాజశేఖర్ ఏమన్నారంటే, ఇట్లా ఎవరు చేసినా ఇట్లే మేము యాక్షన్ తీసుకుంటాము, అది కిరణ్ కుమార్ రెడ్డి అయినా పర్లేదు, ఎందుకంటే దీనికి దానికి ముడి పెడుతున్నా కాబట్టి చెప్తున్నా నేను. అప్పుడు పత్రికలు ఏం రాశారంటే, చాలా మంది ఇట్లా అసైన్ ల్యాండ్లు, డీకేటీ ల్యాండ్లు చాలా మంది మీ ఎమ్మెల్యేలే మీ ఎంపీలే లాక్కున్నారు, మీరు మరి వాటాన్ని కూడా ఇప్పిస్తారా అని చెప్పేసి అంటే
వాళ్ళే ఎందుకు, మాకు కూడా అసైన్ ల్యాండ్ ఉన్నది, మేము దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తామని చెప్పేసి ఆ కాంటెక్స్ట్లో చేసిన హ్యాండ్ ఓవర్కి అది పొలిటికల్గా చేసినటువంటి హ్యాండ్ ఓవర్ అది. ఇదేమో జీవోతోనో లేదంటే అసైన్ భూములతోనో లేకపోతే వీటి భూములతో ఆడు భూములతో జరిగింది కాదు అది. సో దానికి దీనికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. నేనేమంటానంటే కేవలము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాతనే 2015 మార్చి పార్లమెంటు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీ దగ్గర అది ఎత్తుకొని ఉంటే చూడండి. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ప్రసంగం మీరు కనుక ఒకసారి వింటే దాదాపు 2250 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్ అమరావతి రైతులకు ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది? క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్. Yes, that's what I am saying. దానికోసం నేను అదే చెప్తున్నా. క్యాపిటల్ అంటే కాదు ఒక్కరండి, అది కాదండి. అక్కడ అసైన్ ల్యాండ్స్ ఇంకో ల్యాండ్స్ అనే క్లాసిఫికేషన్ లేదు. భూములు అమ్ముకున్న వాళ్ళకి అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని, భూములు అమ్ముకున్నదని జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం మీరు అసైన్ ల్యాండ్ లా టీకేటీ బ్యాండ్ లా కాదు ఇక్కడ. రైట్ ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా, గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం, బాలకోట గారు, గోవింద్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్కన కరకట్ట విస్తరణ పనులకి శంకుస్థాపన చేశారు సీఎం గారు. ఇప్పుడున్న క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా న్యాయస్థానాల నుంచి వచ్చిన సందర్భంలో అమరావతి నిర్మాణాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు కోటయ్య గారు ఒకరు అర్థం చేసుకోవాలి. మేము ఏమంటున్నామంటే మాకు 3 రాజధానులు 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి, అమరావతిలో కూడా మేము శాసన రాజధానిగా దాన్ని అభివృద్ధి చేస్తామంటున్నాము. మీరు మొత్తం కాదు ఇక్కడనే మొత్తం ఉండాలంటున్నారు. మా పొలిటికల్ ఫిలాసఫీ, మా ఎకనామిక్ ఫిలాసఫీ, మా సోషల్ ఫిలాసఫీ నేను అదే చెప్తున్నాను. మీరు మనకు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా శాస్త్ర రాజధానులు చేద్దాము. ఇక్కడుండే భూములకు కానీ ఇక్కడుండే రైతులకు కానీ, ఒక్క నిమిషం అండి, ఇక్కడుండే రైతులకు కానీ ఎలాంటి అన్యాయం జరగడానికి లేదు, న్యాయం చేస్తాము. అయితే మీరేం చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఇది మహానగరాలు పెద్ద అదని ఇదని చూపించి భూతత్వంలో ఇప్పుడు అదే డిస్కషన్. గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం, విల్సన్ గారు కంక్లూడ్ చేద్దాం. చేపించి మీరు చేసింది కరెక్ట్ కాదు. అక్కడ కూడా ఒక రాజధానిగా చేద్దాము. రైట్ ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు. విశాఖపట్నం అవసరమే, అవసరమే, ప్రతి జిల్లా కూడా అవసరము. ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. బాలకోట గారు చంద్రబాబు నాయుడు గారు చూపించినంత అమరావతి కాకపోయినా, చంద్రబాబు నాయుడు గారు చూపించినంత పెద్ద అమరావతి కాకపోయినా గానీ అమరావతి ఒక రాజధాని నగరంగా ఉండడానికి అమరావతి రైతాంగం అంగీకరిస్తుందా? అవును. కేశవ్ గారు, మేమేమి నవనగరాలు కట్టమని, ఢిల్లీని తలదన్ని రాజధాని కట్టమని మేము అడగట్లా. రాజధాని అమరావతి కట్టమంటున్నాం, మీకు జాతీయ పద్ధతిలో కట్టమంటున్నాం. ఇంకో మాట ఏంటంటే మొత్తం రాజధానికి ఇచ్చిన పొలాలు 34,000 ఎకరాలు, పట్టా ల్యాండ్లు 34,000 ఎకరాలు. 34,000 విల్సన్ గారు మీతోనే కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ఖాళీగా పెట్టింది, దాన్ని దేనికి వాడాలనేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. రైతులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ రైతులకు ఇస్తుంది. ఒక నిమిషం ఫైనల్ క్వశ్చన్ విల్సన్ గారు ఫైనల్ క్వశ్చన్. విల్సన్ గారు చెప్పండి, మీ పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా శాసన రాజధానిగా వాళ్ళు నిజంగా అది కొనసాగించాలన్నా అక్కడ బిల్డింగ్స్ కంటిన్యూ చేయాలా, ఆ రోడ్లు కంటిన్యూ చేయాలా? మరి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ మనసులో మొత్తం దురుద్దేశం, అమరావతిని ధ్వంసం చేయాలనే ఏకైక అజెండాతో ఎక్కడైనా సరే ఉన్న నిర్మాణాన్ని కాపాడుకుంటారు కానీ ధ్వంసం చేయాలనుకొని ఏ పాలకుడు అనుకోకూడదు. అట్లా అనుకున్నారంటే అది పాలకుడు లక్షణం కాదు. తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన, ప్రజలు బిడ్డలు లాంటి వాడు. ఆయన వయసులో చిన్నవాడైనా సరే ముఖ్యమంత్రి గారు బిడ్డల్లాగా చూడాలా. మరి బిడ్డలు ఈ రోజు రోడ్డు మీద 500 రోజుల నుంచి అలమటిస్తాం, కనీసం స్పర్శించకుండా, కనీసం ప్రశ్నించకుండా, లేకపోతే పిలిచి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడకుండా ఉంటే గోవింద్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి ఆందోళనకారులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? గోవింద్ రెడ్డి గారు, అమరావతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందా? పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి ఒక అజిటేషన్,
అది ప్రజల మద్దతు లేదు. But at కేంద్రం the same 130 time నేను what I am saying is, తప్పది గోవిందరెడ్డి గారు, ఖచ్చితంగా అక్కడ ఉండే 130 రైతులు కేంద్ర సంస్థలు అక్కడ చట్టబద్ధంగా కూడా పోతారు. ఏదైతే agreement చేసినామో CRDA లో కానీ ఇచ్చిన డబ్బులు కూడా అమరావతికే ఇచ్చారు. వాళ్ళకంతా కూడా రైట్ న్యాయం దొరుకుతుంది. రైట్ రైట్ బాలకోటి గారు మీరు మీరు you must believe the government. ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడు ఒక్కొక్కరు అమరావతిలో శాసన రాజధాని కడతానంట. సరే ఎక్స్టెండ్ చేద్దాం, మనం డిబేట్ ఎక్స్టెండ్ చేద్దాం. ఒక నిమిషం బాలకోటి గారు మీరు చెప్పండి. అమరావతిలో ఉద్యమం ప్రజల మద్దతుతో జరుగుతున్న ఉద్యమం కాదు అనేటువంటి వాదనని అంగీకరిస్తారా మీరు? అవును, నేను చెప్తున్నాను. నేను గోవిందరెడ్డి గారిని అడుగుతున్నాను సూటిగా ఒకే ఒక మాట. మనకు రాజ్యాంగం ఉండగానే సరిపోదు, దానిని గౌరవించే రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిణతి పరిపక్వత కలిగిన సత్సంప్రదాయాలు పాటించే ప్రభుత్వం ఉన్న చోటే రాజ్యాంగ సంస్కృతి వర్ధిల్లుతుందని జడ్జి వెంకట చలమేశ్వర గారు చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఇన్సైడ్ క్యాడర్ లేదనే మాట నేపథ్యంలో రాజ్యాంగ విలువలను గౌరవించి ఈ ప్రభుత్వం అమరావతిలో ఇన్సైడ్ క్యాడర్ జరగలేదని అమరావతి నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది నా మొట్టమొదటి ప్రశ్న. రెండోది, రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, రాజధాని అంటే రైతులు, రాజధాని అంటే రైతులు ఇచ్చే భూములు, రాజధాని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలో మేము రాజధాని 6 నియోజకవర్గాల ప్రజలమే, 1,00,000 మంది అక్కడ కూలీలు ఉన్నారు, మా దళిత బహుజన కులాలు. రాజధాని వస్తే బాగుపడేది మేము, మంచి జరిగేది మాకు, రెడ్లకు కాదు కమ్మలకు కాదు. ఎవడంటే సమాజంలో అట్టడుగుని ఉన్న పేదోడికి రాజధాని మూలాన ఫలాలు అందుతాయి. మా పేరు అడ్డం పెట్టి, మా అసైన్మెంట్ భూములను అడ్డం పెట్టి, కొంటా చెట్టు అమ్ముకున్నదాన్ని అడ్డం పెట్టి రాజధాని నాశనం చేస్తారంటే రాజకీయ కక్షలు విడనాడాలి, రాజధానిని కొనసాగించాలి. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయండి, మేమేం అడ్డుపడతాం. మూడు ప్రాంతాలనే గోవిందరెడ్డి గారు అమరావతి రైతుల ఆవేదనగా దాన్ని గమనించి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు తీర్పుల నేపథ్యంలో చర్చల సంప్రదాయానికి తెరతీసే అవకాశం ఏమైనా ఉందా? కనీసం ఆలోచించే అవకాశం ఉందా ఆ దిశగా? సార్, ఇప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా 2 డిఫరెంట్ అంశాలు. ఒకటి అసైన్డ్ భూములు లాక్కున్నారనేటువంటి ఒక వ్యవహారము, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేటువంటిది ఒక వ్యవహారము. ఇందులో భూములు కొన్నారని చెప్పి మాకున్న దాంట్లో మరి దాన్ని అది కాదు, మీరు కొనసాగించడానికి లేదు, అది టెక్నికల్ రీజన్ తో కొట్టేసినారు. ఇది ఓకే. ఇప్పుడు ప్రజలకు అలా అనుకున్నప్పుడు ప్రభుత్వానికి మాకెందుకు బేసాలు ఉంటాయండి? మనము అక్కడ జరిగినది ఆ విధంగా చాలా మంది భూములు నష్టపోయినారు. ఇద్దరి మధ్య కొన్నా కూడా కొందరికి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఈ విధంగా కొన్నారు అనేటువంటిది ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం మేము ముందుకు పోతున్నారు. మీరందరూ కాదు అనుకున్నారు అనుకోండి, అది ప్రజలకే నష్టం. ఒక సిన్సియర్ గా మా ప్రయత్నం మేము చేసినాము. రెండో వ్యవహారం, మీరు కోటయ్య గారు మళ్ళీ చెప్తున్నారు ఏమండి ఇప్పుడు దళితులు అక్కడంతా ఉంటే, సార్ మాకు వైసీపీకి ఎందుకంటే అందరి ఎమ్మెల్యేలు మాకే ఓట్లేశారు. మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఏదో ఒక పొలిటికల్ గా ఒక్క నిమిషం అంటే మీరు అర్థం చేసుకోవాలి. మాకు మ్యాండేట్ ఉంది, అక్కడ ఏదైతే రావాల్సింది ఉందో అంటే ముందు వాళ్ళకు అగ్రిమెంట్లు ఉన్నాయో అవన్నీ కోర్టులు కూడా ఖచ్చితంగా పరిరక్షిస్తాయి. ఈ ప్రభుత్వం కూడా అట్లే ముందుకు వెళ్దామనే ఉద్దేశము. కానీ ఇప్పుడు ఇంత భూమి 33 ఎకరాలు 1000 ఎకరాల భూములు రకరకాలుగా తీసుకున్నారు. ఇది ఏ విధంగా వాళ్ళకి వెలిక్కియాలనా, కాంపెన్సేషన్ కట్టియాలనా, ఏం చేయాలి? అక్కడ మాత్రం ఒక శాసన రాజధాని ఖచ్చితంగా అక్కడ ఉండాలనేది మాకు ఉద్దేశం. అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలి, అక్కడ కూడా డెవలప్ కావాలి. ఇప్పుడు శాస్త్ర రాజధాని ఉన్నట్టు దాంతో పాటు అనేక బిల్డింగులు వస్తాయి అక్కడ. సరే, 3 రాజధానులు ఒకే చోట ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతం ఏమి డెవలప్ కాదండి. దానికి తోడు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలా, మిగతాయి రావాలి, చాలా రావాలి. మీరు ఇంకా మనం ఏమీ అనుకోకుండా ఆ 3 ఒకటి పెట్టి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 6 బిల్డింగులు కట్టించారు. అదేమన్నా డెవలప్మెంట్ ఏరియా? ఒక్క నిమిషం బాలకోట గారు ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు ఇప్పుడు శాంతిప్రసాద్ గారు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఒక్క నిమిషం బాలకోట గారు సుప్రీంకోర్టు మాట్లాడుతున్నారు 3 రాజధానులు. మరి
రైట్ ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా మారుతుందా ఈ తీర్పుల తర్వాత? అంటే ఒక్కొక్కటి చట్టపరంగా అమరావతికి ఓటు అంటే అమరావతికి మద్దతు పెరుగుతుంది చట్టపరంగా అనేటువంటి వాదనని ఒప్పుకోవచ్చా శాంతిప్రసాద్ గారు మనం? It is not Amaravati versus 3 capitals. It is only 1 capital, that is Amaravati. That's all. 3 capitals అనేది అది ఆలిస్ ఇన్ వండర్లాండ్ వాళ్ళు ఊహించుకునే ఊహలు. అది మీకు ఇంకా 3 years టైం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్ధారణ చేసుకోవాల్సిన టైము. 2 June 2024 కల్లా మనం రాజధాని నిర్ధారణ చేసుకోకపోతే మనం ఒక సంచార జాతిగా మిగిలిపోతాం, రాజధాని లేని సంచార జాతిగా. నాకు తెలిసి ఆ టైంకి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పటికి కాలాతీతం అవుతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. అది ఏ ప్రభుత్వం అనేది ప్రజల మద్దతుతో వస్తుంది, ఆ ప్రభుత్వమే రాజధాని ఎక్కడ నిర్ధారణ చేస్తుంది. నాకు తెలిసి ఆ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా స్థిరీకరిస్తుంది. ఇక వీళ్ళు చెప్పే విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడా జరగదు. నిజంగా వీళ్ళు కర్నూలు న్యాయ రాజధాని చేయాలనుకుంటే వీళ్ళు చేసిన ఆ యాక్ట్ నెంబర్ 27 of 2020లో కర్నూలు న్యాయ రాజధాని ఉదాహరించేవాళ్ళు కాదు, దానికి సెపరేట్ ప్రొసీడింగ్స్ తీసుకునేవాళ్ళు. ఈ రకంగా కర్నూలు వాళ్ళని కూడా మోసం చేశారు. కాబట్టి ఇక్కడ నేను ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే న్యాయ విషయాల్లో ఎందుకో వైసీపీ ప్రభుత్వానికి చాలా లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇప్పటికి 170 అయింది, ఈ తీర్పుతో 170, ఇంకొక 30 అయితే మనం వాళ్ళకి ఒక రకమైన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పచ్చు. ఎదురు దెబ్బలు తిన్నారు కోర్టుల్లో, వారి యొక్క వాదనలు వీగిపోవడం జరిగింది 200 సార్లు దాని గురించి. ఇది కూడా ఒక వరల్డ్ రికార్డే. జగన్ రెడ్డి గారు చెప్పినట్లు భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా సంయమనం పాటించి అమరావతి రైతుల్ని వాళ్ళని అక్కరు చేర్చుకోండి. మీరు వాళ్ళు అక్కరు చేర్చుకొని వాళ్ళకి స్వాతంత్రం చేకూరిస్తే ఏమో మీరు ఊహించినట్లుగా ఆ యొక్క లోపాలు జరిగినాయి, నేరాలు జరిగినాయి, ఘోరాలు జరిగినాయి వాటి మీద వాళ్ళ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తారేమో. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. కానీ శాంతిప్రసాద్ గారు అది ఒక పార్టీ స్పాన్సర్డ్ ఉద్యమం లేదంటే రాజకీయ ప్రేరిత ఉద్యమంగా మాత్రమే చూస్తాం అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో మీ వాదనను అంగీకరిస్తారా? అమరావతి రైతుల పట్ల సానుభూతిగా చూసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే వాళ్ళు రాష్ట్ర ప్రజలు కారా, రాష్ట్రంలో భాగం కాదా? స్పాన్సర్డ్ ఉద్యమం ఎంత స్పాన్సర్డ్ ఉద్యమైనా కదా. మేము బందర్లో చేసాం సార్, మచిలీపట్నం పోర్టు గురించి 500 రోజుల పైన చేసాం. మాకు ఎవరు స్పాన్సర్ లేరు, మాకు మేము చందాలు వేసుకొని చేసాం. నాకు తెలిసి అక్కడ రైతులు కూడా చేస్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళు చందాలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఏమి హైఫై ఉద్యమాలు చేయట్లా. కొంతమంది కనీస స్థాయిలో అక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళు నిద్రాహారాలు మానేసి వాళ్ళు కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? శాంతిప్రసాద్ గారు, స్పాన్సర్డ్ ఉద్యమం అంటానికి చంద్రబాబు నాయుడు గారి భూములు ఇచ్చారా రాజధాని కోసం? లోకేష్ గారు ఇచ్చారా? అసలు మీరు ఇచ్చింది ప్రభుత్వానికండి. కానీ బాలకోట గారు ఎందుకని పదే అమరావతి రైతులు అమరావతి ఉద్యమం ఈ నిందను ఎదుర్కొంటుంది? రైతులే పోషించుకుంటున్నారు. ఏం లేదు కేశవ్ గారు, రాజకీయ కక్షతో అమరావతి మీద కక్ష పెట్టిందండి వైకాపా ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సినంత రాజకీయ పగ, రాజధానిపై కక్ష. ఈ 2 అంశాల మూలానే రాజధాని మీద ఇంత రాద్ధాంతం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాల. ఆయన గారే శాసనసభలో రాజధాని ఇక్కడే ఉండాలి, 30,000 ఎకరాలు కావాలి, నేను ఇల్లు కట్టుకుంటున్నా, నేను కార్యాలయం పెట్టుకున్నా. వాళ్ళు మొత్తం అందరూ కూడా శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణ చంద్రులాగా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అందరూ వచ్చి రాజధాని అమరావతి పంచాలు పాడిన వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఆ రైతుల బతుకుల్లో ముగ్గుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా స్టాప్ ద ప్రోగ్రామ్, స్టాప్ ఇట్. ఏ రాజధాని లేని రాష్ట్రంగా కలత చెందొద్దు. ఇందాక శ్యాంప్రసాద్ గారు చెప్పినట్టుగా అమరావతితోనే ముందుకెళ్ళాలి. ప్రభుత్వం వెనక్కి తగ్గండి, మీకే మంచి మార్కులు వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పే ఉందండి. ఒక విధానాన్ని వెనక్కి తీసుకోవడం మూలన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఆలోచిస్తున్నాం. అయితే మీరు శాసనమండలి కొనసాగించడం లేదా? బిల్లు రద్దు చేశారు కదా, శాసనమండలి బిల్లు పెట్టారు కదా, శాసనమండలి ఎక్కడ మీరు కొనసాగిస్తున్నారు? ఎమ్మెల్సీని ఎలా ఎంపిక చేస్తున్నారు? ఇది పద్ధత? అలాగే దీన్ని కొనసాగించండి. చంద్రబాబు నాయుడు గారిని చూపించి రాజధాని మీద నిందలేయటం ఎప్పటికైనా ఆపండి. 2 ఏళ్ళు అయ్యింది. లేదు అంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలో 24లో తప్పనిసరిగా ఈ ఆకుపచ్చని జెండా న్యాయం కోరుతుంది. ప్రజల దగ్గరకు వచ్చి గడప గడప తిరుగుతుంది, ఊరూరు తిరుగుతాం, వాడవాడు తిరుగుతాం. ముఖ్యంగా మా దళిత బహుజన కులాలు ఎవరైతే వైకాపా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించామో, అందరం ఎక్కించామో, మేమే న్యాయం అడుగుతాం. కొమ్ము దాచి తగిన శిక్ష ప్రజాక్షేత్రంలో అనుభవిస్తారు. ఇప్పటికైనా పెద్దల గోవిందరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆలోచించాలి, పార్టీకి చెప్పాలి.
3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకోండి, కానీ రాజధాని ఉంచండి. మీరు కావాల్సిన పరిశ్రమలు తీసుకురండి, ప్రత్యేక హోదా తీసుకురండి. ఇంకా చేత అయితే మోడీ గారితో కలవండి. 22 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. తీసుకురండి, ఢిల్లీతో కొట్లాడి తెలుగుడి ఆత్మగౌరవం చాటండి, నిధులు తెచ్చి పనులు చేస్తామని చెప్పండి. అంతే తప్ప రాజధాని అమరావతిని రైతు కంట కన్నీరు పెడితే ఈ రాష్ట్రం దుఃఖిస్తుంది, అన్యాయానికి గురవుతుంది. ఇప్పటికి కూడా అదే అన్యాయం జరుగుతుంది మనకి. ఏ శుభమో జరగట్లా, ఏ శుభమో ఆంధ్ర రాష్ట్రంలో జరగట్లా. రైట్ శాంతిప్రసాద్ గారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన జిఎన్ రావు కమిటీ ఆ రిపోర్ట్ బేస్ చేసుకున్నా అది విశాఖపట్నాన్ని ప్రిఫర్ చేయాల, విజయనగరం ప్రిఫర్ చేసింది క్యాపిటల్ గా. కాబట్టి విశాఖపట్నం అనేది వీళ్ళ ఆలోచన నుంచి వచ్చింది, కానీ వాస్తవానికి వాళ్ళు చెప్పిన జిఎన్ రావు కమిటీ కూడా ప్రపోజ్ చేయలేదు విశాఖపట్నాన్ని. అయితే జోన్ లో ఏర్పాటు చేసినప్పుడు ఆ విశాఖపట్నం జోన్ కింద చూపించింది, కానీ ప్లేస్ బట్టి విజయనగరం చూపించింది. ఇక రెండో విషయానికి వస్తే, మీరు శివరామకృష్ణ కమిటీ అంటున్నారు కాబట్టి, మీరు శివరామకృష్ణ కమిటీ ఎంత రికమెండ్ చేసిందో క్యాపిటల్ ఖర్చుకి మీరు అంతే ఖర్చు పెట్టండి, ఆ స్థాయి క్యాపిటల్ మీరు ఏర్పాటు చేయండి. అంతకు మించి మించి మేము ఎక్కువ అడగట్లేదు. ఎకనామిక్ క్యాపిటల్ గా చేయండి, ఎకనామిక్ క్యాపిటల్ చేయండి విశాఖపట్నాన్ని. ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగాలు అవన్నీ అట్లా పోయేటట్టు, ఎందుకంటే దానికి అక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది కాబట్టి ఇంకా కావాలంటే అదనపు సౌకర్యాలు అక్కడ కల్పించండి. అట్లాగే రాయలసీమ ప్రాంతానికి కూడా మీరు చూడండి, ఆ ముందు రాయలసీమకు ఇరిగేషన్ చూడండి, మీరు దాని మీద దృష్టి పెట్టండి రాయలసీమ, లేకపోతే అక్కడ అన్యాయం జరిగిపోతుంది. రైట్ విద్యాసాగర్ గారు, ముందు చూపు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈరోజు అమరావతికి ఆటంకంగా శరాఘాతంగా మారిపోయినాయని చెప్పని భావించాలా, లేదా ప్రభుత్వాలు తీసుకున్న కక్ష సాధింపుతో మాత్రమే జరుగుతుంది, ఇది కేవలం ఒక సామాజిక వర్గ రాజధాని అనేటువంటి ముద్రను మొదటి రోజు నుంచి ఎదుర్కొంటుంది? ఎందుకని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇటువంటి నింద ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా? మేము రాజధాని అమరావతి విషయంలో తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నాము ఒక్కటి చూపించమని చెప్పండి. వైసీపీ ప్రభుత్వం పార్టీ కానీ ప్రభుత్వం కానీ విమర్శించింది తప్ప, మేము రాజధానిలో పలానా తప్పు చేశాం, పలానా కారణంగా తెలుగుదేశం పార్టీని విమర్శించాలని చెప్పండి. సహేతుకంగా ఉన్నటువంటి విమర్శ చెప్పండి. ఎంతసేపు అయినా వీళ్ళు మాట్లాడే గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అని వాళ్ళు అనుకుంటే, ఒక్కసారి రాజధాని భూముల్లో కట్టినటువంటి భవనాలకు పైనుంచి దూకమని చెప్పండి. అవి గ్రాఫిక్సా ఒరిజినల్ కట్టడాలా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారము, ఏది వైసీపీ ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారము 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి అమరావతిలో జరిగిందని అసెంబ్లీలో వాళ్ళ మంత్రి చెప్పిన మాట. 10,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాం, భవనాలు ఖర్చు పెట్టాం ఉన్నాయన్నారు. దానికి ఒక కమిటీ చేశారు రీసెంట్గా. ఆ కమిటీలో ఏంటంటే అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలను కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి ఒక కమిటీ వేశారు. ఎందుకు వేశారు? గ్రాఫిక్స్కు మీరు కట్టడానికి వేసారా? తేల్చింది ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా కంప్లీట్ చేయొచ్చు అని. 50% పైన పూర్తయిన భవనాలు 2,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్లు అంటే దానికి మళ్ళీ ఇంకోటి దానికి మళ్ళీ ఏంటంటే దాని మీద విమర్శ చేశారు. అవి 3,000 రూపాయల కోట్లు పెట్టి కట్టేసి వాటిని అమ్మేద్దాం, అది కూడా విమర్శ వస్తే మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు ఏమైందో, ఆ కమిటీ ఏమైందో, ఆ రికమెండేషన్స్ ఏమయ్యో మరి ఇంతవరకు మనకు పత్తాలేదు. సో ఈ రకంగా రాజధానిని మొదటి నుంచి కూడా ప్రకటించిన తర్వాత ఇంకొకటి జిఎన్ రావు కమిటీ మొన్న వేశారు. జిఎన్ రావు కమిటీకి సంబంధించింది మనందరికీ తెలిసిందే. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 24/3/2014 సంవత్సరంలో వేసిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వేసినటువంటి అగర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిండేది ఆయన ఇచ్చినటువంటి నోటి ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న దాని మీద ప్రభుత్వం ఏర్పడిపోయి రాజధాని ప్రకటన చేసి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక కమిటీను వేసే అధికారం ఉందా? బేసిక్ పాయింట్. వాళ్ళకి అధికారమే లేదు. అధికారం లేనప్పుడు ఒక కమిషన్ వేసి దాన్ని పెట్టుకొని అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటా ఆరో బలాలు జరుగుతా అంటే నవ్వు వస్తుంది. వీళ్ళకు ఏం విచిత్రం జరిగిపోయింది అర్థం కాదు. ఎమ్మెల్యేలకు 3 రాజధానులు అని చెప్పంగానే అదొకటైతే చెప్తాను, ఒక్క నిమిషం. అదొకటైతే ఆ జిఎన్ రావు కమిటీలో ఏముంది? లేకపోతే దానికి ఆథరైజేషన్ ఏంటి? దానికి ఉన్నటువంటి లీగల్ స్టాంటిటీ అంటే ఏమీ లేదు. ఏదో కమిటీ తుత్తు బంత్రంగా వేసారు, అయిపోయింది. ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, రాజధానిలో ఏ ఒక్క రైతుకైనా అన్యాయం జరిగింటే ఆ రైతు తెర ముందుకు వచ్చి మాకు అన్యాయం జరిగిందండి. ఇది ఒకటండి. వీళ్ళు చెప్తున్నారు ప్రతిసారి ఇదే మాట, బోగస్ మాట. ఏమంటే రాజధానిలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రాజధాని పరిధిలోనే సిఐడి ఆఫీసులు ఉన్నారు, రాజధాని పరిధిలోనే హైకోర్టులు ఉన్నది, రాజధాని పరిధిలోనే మీడియా సంస్థలు ఉన్నారు, హైదరాబాద్లో మీడియా సంస్థలు ఉన్నది,
మాకు ఫలానా రకంగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎత్తుకొని పోయి ఇది మాకు అన్యాయం జరిగింది, పలానా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, పలానా వాళ్ళు మా దగ్గర లాక్కున్నారు, పలానా వాళ్ళు మాకు అబద్ధం చెప్పారు, మాకు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని చెప్పి ఒక్క కంప్లైంట్ ఎందుకు రావట్లేదు? ఆళ్ళ రామకృష్ణ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే ఒకే ఒక కారణం, వీళ్ళు టీవీల ముందర గోవిందరెడ్డి లాంటి వాళ్ళు అంతా కూడా టీవీ ముందుకు వచ్చేసి మిగతా రాష్ట్రానికి అంటే ఆ ప్రాంతంలో నుండి కాకుండా మిగతా ప్రాంతానికి తప్పుడు ప్రచారం చేసి అది కుల రాజధాని అని, ఇంకోటి అంటే అది కుల రాజధాని అని వీళ్ళు అంటున్నారు కదా, మరి అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే కదా, గెలిచింది దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళే కదా, వైసీపీ పార్టీ కదా. అలాంటప్పుడు దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏమవుతాయండి? ఒక్కొక్క నియోజకవర్గంలో 30% ఉండాలి. 30% ఉంటే కదా దళిత నియోజకవర్గం కాదు. దళితులు ఎక్కువగా ఉన్న దాని నియోజకవర్గాల్లో కుల రాజధాని కమ్మోళ్ళకి ఎక్కువ ఉంది. ఇంకోటండి, ఫస్ట్ భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? అక్కడ హైయెస్ట్ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? కాపులు ఇచ్చారు ఎక్కువ భూములు అక్కడ. రెండోది దళితులు ఇచ్చారు. ఏ అడ్డమైన నోరేసుకొని కుల రాజధాని గురించి మాట్లాడతారండి? ఎక్కువ సాక్రిఫైస్ చేసిండేది రాజధానిలో కాపులు, తర్వాత దళితులు, తర్వాత రెడ్డీస్ కూడా ఉన్నారండి, తర్వాత కమ్మోళ్ళు. రైట్ ఒక్క నిమిషం విల్సన్ గారు మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న ఒక్క నిమిషం గోవిందరెడ్డి గారు, విల్సన్ గారి అభిప్రాయం కూడా తీసుకొని మీతో మాట్లాడు. విల్సన్ గారు మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న వాదన అంతా కూడా కేవలం కుల సమీకరణల నేపథ్యం, లేదంటే రాజకీయ కక్ష సాధింపు, వీటి కోసమే అమరావతి బలవుతుందా? నేనేమన్నానంటే, వాళ్ళు అన్నారు కదా 3 రాజధానులని, 3 రాజధానులు ఒక రాజధాని అమరావతి అన్నారు కదా. అంటే అమరావతిని ఒక రాజధానికి గుర్తించినప్పుడు ఆ అమరావతిలో భవనాలు ఎందుకు ఆఫ్ చేశారు, రోడ్లు ఎందుకు ఆఫ్ చేశారు, ఇతర నిర్మాణాలు ఎందుకు ఆఫ్ చేశారు? ఈ రోజు కేంద్రం 131 సంస్థలు అక్కడ కట్టడానికి నిర్మాణం ఉంటే దాన్ని ప్రమోట్ చేయకుండా ఎందుకు ఆగిపోయారు? అంటే వీళ్ళ కుట్ర ఏంటంటే అమరావతిని క్రమేణా బలహీనపరచడం. అక్కడ ఏదో గోల్కొండ గారి పాత కిల్లాలాగా వదిలేయాలి, అక్కడ భవనాలన్నీ శిథిలం చేయడమే ఏకైక ఎజెండా అని అర్థమైపోతా ఉంది. వాళ్ళ కుట్ర సిద్ధాంతం అర్థమైపోయింది. ఎందుకు అంత ఆ కుట్ర ప్రజల మీద చేస్తారా ఎక్కడైనా సరే? ఇప్పుడు మీరే అన్నారు కదా, అక్కడ మేము శాసన రాజధాని అని. శాసన రాజధానులు ఎందుకు బిల్డింగ్లు కట్టడం లేదు, ఎందుకు రోడ్లు ఆపేశారు, ఎందుకు మిగతా నిర్మాణాలు ఆఫ్ చేశారు, ఎంత కేంద్ర సంస్థలు ఆఫ్ చేశారు? కాబట్టి ఇది కుట్ర సిద్ధాంతం. ఈ 3 రాజధానుల ఆ సిద్ధాంతంలో వాళ్ళకి పూర్తిగా అమరావతిని పక్కన పెట్టాలని ఏకైకటువంటి ముందుకెళ్తున్నారు. ఇది అర్థమైపోయింది కోర్టుకి. కాబట్టి రేపొద్దున కోర్టు కూడా అమరావతి కొనసాగించండి, అమరావతి రాజధాని అని చెప్తుంది. కేంద్రం కూడా ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు కూడా అమరావతికి. కానీ ఒకటి విల్సన్ గారు అంటే ఈ లోపు టైం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందాక శాంతిప్రసాద్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మనకి డిసెంబర్ 24, 2024 నాటికి జూన్ 2వ తారీఖు అంటే 10 ఏళ్ల గడువు పెట్టారు కాబట్టి ఆ రోజు కల్లా 2/6/24 ఆ రోజు కల్లా క్లారిటీ ఇచ్చే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా? ఆ రోజు కొత్త రాజధాని వచ్చాయి అంతే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ మా బిల్డింగ్స్ కూడా మొదలు పెడుతున్నాము, దానికి సంబంధించి వాళ్ళ నెగోషియేషన్ జరపడం జరిగింది. అక్కడ కొన్న భూములు కూడా ఎక్కడ ఉన్నాయి చూపించమని చెప్పి అడగడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకం ఎత్తినట్టు ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకొక మార్గం లేదు. ఇట్లాగే అది ప్రజల రాజధాని, పీపుల్స్ క్యాపిటల్. హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ గా ఒక రాజధాని కోసం వాళ్ళు ప్రజలు ఇక్కడ భూమి ఇచ్చారు. ఆ విషయం తెలిసి కూడా తెలియని నటిస్తున్నారు. గోవిందరెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అందరికి తెలుసు. ఆయన ఇప్పటికే 170 సార్లు నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కోర్టుల చేత చీవాట్లు వేసుకున్న పరిస్థితి ఉండదు. రాజ్యాంగం ప్రకారం పరిపాలించాలి తప్ప సొంత రాజ్యాంగం రాసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇప్పుడు 170 సార్లు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నిసార్లు ఉల్లంఘిస్తారో తెలియదు. ఎన్ని కూడా ప్రజల అవేర్నెస్. ఆయన అన్నారు గోవిందరెడ్డి గారు మమ్మల్ని గెలిపిస్తున్నారు కదని. అంటే మీ గెలిపే పరమావధిని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఓడించడం ద్వారా కూడా మిమ్మల్ని పక్కన పెడతారు గోవిందరెడ్డి గారు. ప్రజల్ని విజ్ఞతని చైతన్యాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. మీరు ఇప్పటికైనా మీలాంటి పెద్దలు కూడా సీఎం గారితో మాట్లాడి ఇటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది క్లియర్ గా. ఇది ఇచ్చిన తర్వాత కూడా మీరు మినిమం విషయం లెక్క పెడితే అంతకంటే అమాయకత్వం కూడా ఇంకోటి ఉండబోతుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ గోవిందరెడ్డి గారు మీరు కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు ప్రారంభమవుతే అమరావతిలో అంటున్నారు. విల్సన్ గారు సార్, ఇప్పుడు వాళ్ళ డిఫరెంట్ పొలిటికల్ ఫిలాసఫీ.
ఇప్పుడు వాళ్ళు మారరండి. నేను చెప్పినట్టే ఈ విల్సన్ గారికి ఈజ్ ఓన్లీ యాంటీ వైసీపీ స్టాండ్. ఆయన ఏది వచ్చినా కూడా వైసీపీలో ఒక్క పాయింట్ కూడా పాజిటివ్ గా మాట్లాడరు. ఓకే, దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ దేర్ స్టాండ్. ఐ డోంట్ అబ్జెక్ట్ ఫర్ దట్. ఓకే, వాళ్ళకుండే స్టాండ్. కానీ ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఏమంటారు, అయ్యా 3 ఏళ్ల తర్వాత ప్రజలు ఎవరి కోసం మీరు ఎలా చెప్పగలరు? ఎవరికి అధికారం వస్తుందో ఇప్పుడు మధ్యలో కూడా మళ్ళీ మాకు ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి బ్రహ్మరథం పెట్టారో మనమంతా చెప్తాం. ఒక్కొక్కరు మాట్లాడదాం. విల్సన్ గారు ఒక్క సెకండ్. వైసీపీకి యాంటీగా మాట్లాడుతూ ఉండేటువంటి దే ఆర్ టేకింగ్ సచ్ స్టాండ్. అది ప్రజల ఎజెండా అంటున్నారు గోవింద్ రెడ్డి గారు. ఇచ్చిన టైము నాకు అంత ఎందుకంటే కాబట్టి నాకు మాట్లాడలేదు నేను. ఒక్క సెకండ్ విల్సన్ గారు ఒక్క సెకండ్ ఆయన కంప్లీట్ చేయరు. విల్సన్ గారు విల్సన్ గారు మీకు ఒక్క పర్సెంట్ రాలేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆయన టాక్టిక్స్ లో పడి ఆయనతో పాటు నడిచి మళ్ళీ మిమ్మల్ని ఎంత చేస్తున్నారు? ఒక్క నిమిషం విల్సన్ గారు కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడుతున్నారు, మీకు అవకాశం ఇస్తా. విల్సన్ గారు ఒక్క నిమిషం. ఏం చేయాలో మీరు ప్రయత్నం చేయండి. ఎవరు విద్యాసాగర్ గారు మేమేదో పొలాలు ఉండాలి, వాళ్ళకి ఎక్కడ పొలాల కింద లేదని మేము ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్. దయచేసి ఒక్కొక్కరు మాట్లాడండి. ఎందుకండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరం కూడా సమానమే, అన్ని కులాలు సమానమే, అందరినీ సమదృష్టితో చూడాలి. మాకు అలాంటి అభిప్రాయం లేదు సార్. అందుకనే రాజధాని ప్రాంతంలో మేం గెలుస్తా ఉన్నది. అక్కడ ఉండే సర్పంచులు కూడా మేము గెలుస్తున్నాం. మాకు దళితులు ముఖ్యమే, అన్ని కులాలు కూడా ముఖ్యమే. మన టీవీ యాంటీ వైసీపీ స్టాండ్ తీసుకున్నారు. చెప్పినారు నేను అంటే మీరు యాంటీ వైసీపీ స్టాండ్ తీసుకున్నా కూడా మీకు అంటే నాకు మీరు బ్యాక్గ్రౌండ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. మీరు ఒక రైతు నాయకులేమో అనుకుంటున్నాము. మాకు అలాంటిది ఏమీ లేదండి బాలకోటయ్య గారు. మేము దళితులకు విరుద్ధం కాదు, ఇంకొకరికి విరుద్ధం కాదు. మా మీద మీరేదో అమరావతి చుట్టూండే కొంతమంది దళితులు అంటే చాలా చాలా తప్పండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 22% దళితులు, కోట్ల మంది దళితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత అభిమానిస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు అక్కడికి వచ్చి మా ప్రాంతానికి వచ్చి రండి, మీరు మా అన్ని దళిత వారులకు మిమ్మల్ని తీసుకెళ్తాము. గోవింద్ రెడ్డి గారు బాలకోట గారు ఒక్క నిమిషం మాట్లాడదు గారు. బాలకోట గారు ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. విల్సన్ గారు బాలకోట గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. నేను మళ్ళీ చెప్తున్నాను, మూల ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలనేది మన పొలిటికల్ ఫిలాసఫీ. అమరావతిని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అమరావతిలో మీరు అంటున్నారు అక్కడ రైతులకి ఇన్ని రోజులు 30,000 ఎకరాలు అక్కడ టీడీపీ కానీ మిగతా ప్రతిపక్షాలు అందుకనే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరు మాట్లాడు. విల్సన్ గారు ఒక్క సెకండ్, ఆయన కంప్లీట్ అవగానే మీరు మాట్లాడదు. పొద్దున వాళ్ళకంతా మేలు చేస్తాము. మాకు అక్కడ ఉండే రైతుల మీద ఎలాంటి అన్యాయం చేయాలని కానీ వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రైట్. విల్సన్ గారు సింపుల్ గా చెప్పండి మీ పాయింట్ సింపుల్ గా చెప్పండి. ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విల్సన్ గారు సింపుల్ గా చెప్పండి. నేను ఏమంటానంటే అమరావతిలో శాసన రాజధాని అన్నారు కదా, ఆ శాసన రాజధానిలో ఇటుకు మట్టి ఎందుకు వెళ్ళేది 2.5 సంవత్సరాలుగా? మీకు రైతుల మీద ప్రేమ గారితే ఆ అమరావతిని డెవలప్ చేయాలి, దానికి సమాధానం చెప్పండి. ఇక మాకు 1% ఓటు అనుకుంటారు. 2 సీట్లతో భారతదేశంలో అధికారంలోకి వచ్చాం. మిమ్మల్ని చూసి విసిగి వేసారిపోతా ఉన్నారు ప్రజలు.
మిమ్మల్ని దింపే రోజు వస్తుంది, అది మర్చిపోవద్దు దయచేసి. రైట్ బాలకోటే గారు దళితులకి అనుకూల ఒక నిమిషం గోవిందరెడ్డి గారు, బాలకోటే గారు దళితులకి అనుకూలంగానే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఎలాంటి కక్ష సాధింపు లేదు, సామాజిక వర్గాలపైన ఎలాంటి కక్ష సాధింపు లేదు, మీరేమంటారు? కేశవ్ గారు, ముందు వైకాపా నాయకులు వాళ్ళకి ఉన్న పసుపు కళ్ళద్దాలను తీసి పక్కన పెట్టాలి అమరావతి విషయంలో. అప్పుడు అమరావతి కనిపిస్తాడు, రైతు కనిపిస్తాడు. పసుపు కళ్ళద్దాలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తారు. రేపు ఓట్లేసేది వైకాపాని గెలిపించాలనుకునేది చంద్రబాబు నాయుడు కాదు, ఈ దళితులు అమరావతి రైతులే. నేను గోవిందరెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా ఇన్సైడర్ నేపథ్యంలో మీ ఒక ఫార్ములాని వెనక తీసుకొని రాజధానిలో పనులు చేపట్టండి, రాజధాని రైతులకు మేలు చేయండి, అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించండి. జరుగుతుంది. లేదు అంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, చూసుకుందాం అని మాత్రం తెలియజేస్తున్నాం. కంక్లూడ్ చేద్దాం శాంతి ప్రసాద్ గారు ఫైనల్. నేను జగన్ రెడ్డి ప్రభుత్వం గారికి ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను, ఎందుకంటే సాగర్ గారు కూడా ఆ ప్రాంతవాసి కాబట్టి ఆయన కన్ఫర్మ్ చేయాలి దాన్ని కూడా. అటు అనంతపురం నుంచి కానీ ఇటు కడప నుంచి కానీ జాతీయ రహదారులు వేస్తూ 6 లైన్ రోడ్ కానీ 4 లైన్ కానీ వేస్తూ అమరావతి కనెక్టివిటీ తీసుకురావాలనుకున్నారు. అలాగే ఈ ప్రభుత్వం 15 రోజుల కింద జూపూడి దగ్గర నుంచి ఛత్తీస్గఢ్కి ఒక ఆల్టర్నేటివ్ బైపాస్ రోడ్ కూడా వేయాలనుకున్నారు. వీటన్నిటికీ కనెక్టివిటీ ఎక్కడ వస్తుంది? కృష్ణానది మీద. ఇప్పుడున్న కనకదుర్గ బ్యారేజ్ అయితే దాన్ని ఆపలేదు, ఆ ట్రాఫిక్ ఆపలేదు. కానీ అక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు ఐకానిక్ బ్రిడ్జ్ కోసం ఒక నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలు ఎందుకు కూల్చారు మీరు? అక్కడ మీరు ఐకానిక్ బ్రిడ్జి కట్టబాకండి, చంద్రబాబు నాయుడు చెప్పిన ఐకానిక్ బ్రిడ్జి కట్టబాకండి. తర్వాత ఏమైనా ప్రభుత్వం వస్తే దానికి సొగసులు అదితే అదుద్ది. మీరు కనీసం కనకదుర్గ వారధి లాంటి వారధులన్నా కట్టండి. అక్కడ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు అసలు అక్కడ ఐకానిక్ బ్రిడ్జికి చెందిన ఆ యొక్క నిర్మాణాలు కూల్చారు? ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అంటే ఇక్కడే ఏదో తేడా కొడదు. కానీ ఈ కనెక్టివిటీ మీరు ఎక్కడ కలుపుతారు? ఇటు జూపూడి నుంచి అటు వెళ్ళే ఛత్తీస్గఢ్కి వెళ్ళే దారి కానీ అటు అనంతపురం నుంచి వచ్చే హైవేని కానీ మీరు ఎక్కడ కనెక్టివిటీ తీసుకొస్తారు? రైట్ గోవిందరెడ్డి గారు ఫైనల్ గా మీ మాట ఏంటి? అమరావతి బిల్డింగ్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, కనెక్టివిటీ చేయాల్సింది అంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎన్హెచ్ గానీ ఎన్హెచ్ఏ గానీ. నాకు ఆయన చెప్పిన ఐకానిక్ బిల్డింగ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. ఓకే గోవిందరెడ్డి గారు థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అమరావతికి తీసుకొచ్చేది కదా. కంక్లూడ్ చేద్దాం సాగర్ గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం గోవిందరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం అన్నది. దాన్ని ఖచ్చితంగా కనెక్టివిటీ తెస్తామో అదంతా కూడా పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి సార్. అది అవన్నీ కూడా కేంద్రం మొదలు పెడుతుంది. థ్యాంక్ యూ గోవిందరెడ్డి గారు, విల్సన్ గారు, శాంతి ప్రసాద్ గారు, అలానే బాలకోట గారు, విద్యాసాగర్ గారు కూడా ధన్యవాదాలు. ఇది అమరావతి రైతాంగానికి కొంతవరకు ఆశాజనకంగా ఉండేటువంటి తీర్పు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇప్పుడు చెల్లుబాటు కాని పదంగా మారిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను యథాతథంగా కొనసాగించినా కానీ ప్రస్తుతానికి రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం ఉంది. 2024లోగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. For more updates, please subscribe 99 TV Telugu.